ఇక మనకి ఇప్పుడు HTML అంటే ఏంటో తెలిసింది, లైక్ రైట్ వి నో టు ఫార్మ్ ద స్ట్రక్చర్ అండ్ లేఅవుట్. అంటే బేసిక్ స్ట్రక్చర్. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎలాగైతే పిల్లర్స్ అవసరమో అలాగే మనకు బేసిక్ ఎలిమెంట్స్ కావాలి. ఇన్పుట్స్ తీసుకోవడానికి ఇన్పుట్ ఎలిమెంట్ కావాలి, డెవలప్కి దానికి స్టైల్స్ ఎలా అప్లై చేయాలంటే స్టైల్తో చేస్తాం, లాజిక్ వచ్చేసి CSS. సో మనకు ఆల్రెడీ HTML గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి విల్ గో అహెడ్ విత్ నౌ CSS. ఓకే, వాట్ ఈస్ CSS? ఓకే, లెవెల్ 1లో CSS అంటే ఏంటి? ఇట్స్ ఏ కాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ దట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద స్టైల్స్ ఆఫ్ ఏ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ రాసినప్పుడు హౌ వీ కెన్ డిస్క్రైబ్ ద డాక్యుమెంట్ అంటే వీ కెన్ అప్లై బోల్డ్, కలర్స్, బ్యాక్గ్రౌండ్, ప్యాడింగ్, మార్జిన్, బాక్స్ మోడల్స్. వీ హ్యావ్ డిఫరెంట్ CSS మోడల్స్, ప్రాపర్టీస్ ఆర్ దేర్. ఓకే, సో CSS లాంగ్వేజ్ అంటే అవి ఎలా అప్లై చేయాలి, వాట్ ఈస్ ద సింటాక్సెస్ ఫర్ దట్ అనేది ఇది డిస్క్రైబ్ చేస్తుంది CSS లాంగ్వేజ్. ఓకే, సో బేసికల్గా CSS సింటాక్స్ మనకి HTML సింటాక్స్లో ఏంటి? వీ హ్యావ్ HTML ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజ్ ట్యాగ్. సో సేమ్ వే CSS ఆల్సో విల్ హ్యావ్ సమ్ పర్టికులర్ సింటాక్సెస్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సెలెక్టర్ ఉంటుంది. అక్కడ ట్యాగ్ ఎలా అంటామో వీ హ్యావ్ సెలెక్టర్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అనేది వీ కెన్ డిసైడ్. ఓకే, జస్ట్ బేసిక్ ఐడియా ఉంది కాబట్టి మనకు CSS. ఇప్పుడు సెలెక్టర్స్ ఎన్ని టైప్స్, హౌ వీ కెన్ అప్లై ద CSS అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ సెలెక్టర్ అనేది H1 అంటే ఇక్కడ ట్యాగ్ సెలెక్టర్. ఓకే, తర్వాత ఓపెన్ కోర్స్ కర్లీ బ్రేస్ ఉండాలి. తర్వాత ప్రాపర్టీ వాల్యూ. CSSలో ప్రాపర్టీ ఏంటంటే కలర్, రెడ్. కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్కి ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్కి అంటే సో బిహైండ్ ద కలర్. ఓకే, సో మనం బోర్డే తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు బోర్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి? బ్లాక్. వైట్ కలర్ అది టాప్లో కనిపించేది అంటే అది ఫ్రంట్ కలర్. ఓకే, ఫ్రంట్ ఎండ్ కలర్ అది అర్థమవుతుంది. బ్లాక్ బోర్డ్ మీద వైట్ చాక్ పీస్తో రాసాం అనుకో, వైట్ చాక్ పీస్ ఈజ్ ద కలర్. ఓకే, బ్లాక్ బోర్డ్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది CSSకి. ఇలా ఒక ట్యాగ్కి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. ఓకే, కలర్ అప్లై చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, పొజిషన్, మార్జిన్, ట్యాప్, ప్యాడింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ అప్లై. అవన్నీ ఏంటంటే మనం ఫర్దర్గా నేర్చుకుందాం. బట్ దిస్ ఈజ్ అ సింటాక్స్. ఓకే, H1 ఈజ్ అ సెలెక్టర్, ఓపెన్ అండ్ క్లోజ్, ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ విత్ సెమీకోలన్ ఎండ్, వాటి మధ్యలో కోలన్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అ సింటాక్స్, బేసిక్ సింటాక్స్. ఇంతకన్నా పెద్ద సింటాక్స్ ఉండదు CSSకి. కానీ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది మనం వీ షుడ్ లెర్న్ ఇన్ ద CSS. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంక్లూడింగ్ స్టైల్ షీట్. ఓకే, దీన్ని ఇన్లైన్ అని అంటారు. ఒక స్టైల్ షీట్ని మనం ఎలా చేయాలి, ఇంక్లూడ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఏంటి? ఇన్లైన్. మనం నిన్న చూసాం H1 ట్యాగ్ ఉంది, కాలేజ్ ఏంటి? అప్నా కాలేజ్ అనే ఒక కంటెంట్ ఉంది. దాని మీద ఎలా అప్లై చేయాలి? స్టైల్ ఈజ్ అ అట్రిబ్యూట్. మనకు ID, విడ్త్, క్లాస్ ఇలా ఏదైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఇక్కడ స్టైల్ కూడా ఒక అట్రిబ్యూట్, నాట్ ఎ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే వేరేలాగా ఉంటుంది. ఇక్కడ అట్రిబ్యూట్కి ఏం చేస్తున్నారు? కలర్ రెడ్ అన్నాడు అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ టెక్స్ట్కి ఏమవుతుంది? కలర్ రెడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టైల్ ట్యాగ్ ద్వారా చేయొచ్చు. దీన్ని ఇంటర్నల్ CSS అంటారు. ఓకే, సేమ్ HTMLలో స్టైల్ అనే ట్యాగ్ పెట్టి H1కి నేను అప్లై చేయాలంటే సేమ్ అక్కడ ఏం చేస్తున్నానో ఇక్కడ సేమ్ అదే చేస్తున్నాను, కలర్ రెడ్ అప్లై చేస్తున్నాను. దిస్ ఈజ్ ద సెకండ్ వే. ఓకే, ఫస్ట్ వే ఏంటి? ఇన్లైన్. సెకండ్ వే ఏంటి? స్టైల్ ట్యాగ్. థర్డ్ వన్ ఏంటి? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి? రైటింగ్ CSS ఇన్ ఏ సపరేట్ డాక్యుమెంట్ అండ్ లింకింగ్ దట్ టు HTML ఫైల్. అంటే సేమ్ ఫైల్లోనే కాకుండా సెపరేట్ ఫైల్లో పెట్టి దాన్ని HTMLకి లింక్ చేయాలి. లింక్ చేయాలంటే వీ హ్యావ్ ఎ లింక్ ట్యాగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద హెడ్ ట్యాగ్. ఓకే, సో ప్రాపర్టీ కలర్ ప్రాపర్టీ. బేసికల్గా ఇప్పుడు కలర్ ప్రాపర్టీ గురించి చూద్దాం మనం. ఓకేనా, అంటే ఇప్పుడు అంతే బేసిక్ సింటాక్స్ ఏం లేదు. టైప్స్ 3, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఎక్కడ పెట్టానో మీరు అప్లికేబుల్ చేసుకోండి. కానీ తర్వాత ఏంటి? ఓపెన్ ట్యాగ్ సెలెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, కర్లీ వేసు. దాంట్లో ఉంటే ప్రాపర్టీస్ ఏంటి? CSS ప్రాపర్టీస్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి అది కావాలి. ఒకటి కలర్ రెడ్, పింక్, బ్లూ, గ్రీన్ అంటున్నాం అంటే ఏంటి? ఇది ఫ్రంట్ కలర్ అప్లై చేస్తున్నాం అంటే కంటెంట్ కలర్ అప్లై చేస్తున్నాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్కి డిఫరెన్స్ ఏంటని. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ దాని వాల్యూ రెడ్డా, పింకా, బ్లూఆ, గ్రీనా. ఓకే, యూజ్ ఇట్ టు సెట్ ద కలర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? కలర్ సిస్టమ్. ఓకే, మనం ఆల్వేస్ ఇప్పుడు కొన్ని కలర్స్ అయితే చేయగలుగుతాం. అంటే మనకి ఇంగ్లీష్లో కలర్స్ నేమ్స్ అన్నీ తెలుసా? రెడ్, గ్రీన్, బ్లూ, సంథింగ్, వైలెట్, పింక్. అమ్మాయిలకు ఎక్కువ తెలుస్తుంది కలర్స్ నేమ్స్. ఓకే, ఒక 4-5 మ్యాక్స్ ఒక 10 కలర్స్ తెలుసు మనకి, అంతకన్నా ఎక్కువ తెలుసా? బట్ వీ కెన్ మేక్ హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ విత్ GRP. ఏంటది? RGB. సరే, RGB అంటే రెడ్, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లూ.
ఓకే, ఈ 3 మిక్స్ చేస్తే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ కలర్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటిదంటే ఆర్జీబీలో 250 అనేది మ్యాక్స్ అన్నట్టు. ఏ కలర్ కైనా ఒక 250 ఇవ్వచ్చు. అంటే లెట్స్ మీరు ఒక కెమిస్ట్రీ ప్రాక్టికల్ చేస్తున్నారు అనుకో, మీకు ఏమి ఇచ్చారు, రెడ్ కలర్ 250 ఇచ్చారు, 255 ఇచ్చారు, బ్లూ కలర్ 255 ఇచ్చారు, నెక్స్ట్ ఏంటి గ్రీన్ కలర్ 255 ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏది ఎక్కువ కలిపితే ఆ కలర్ షేడ్ వస్తుంటాయి. ఓకే, మీరు ఎలా కలపాలి, మీకు ఏ కలర్ కావాలనేది బేస్డ్ ఆన్ యువర్ థింకింగ్, యువర్ క్రియేటివిటీ. ఓకే, ఆడ ఉంది నువ్వు తీసుకుంటావు అనుకో, యూ కెన్ టేక్ ఇట్. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ న్యూ కలర్ అనుకో, నువ్వు కలర్స్ని అవి ఎంత ఎక్కువ కలుపుతావు, ఏ కలర్ షేడ్స్లో కావాలనేది దాన్ని బేస్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఏంటి, ఆర్ 25500 అని ఇచ్చామంటే ఏమవుతుందంటే అది ఫుల్ రెడ్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఏంటి ఆర్ కదా, 25500 ఇస్తే ఫుల్ రెడ్ కలర్ వస్తుంది. మనం రెడ్ అని రాస్తాం కదా, ఇలా ఆర్జీబీ అని కూడా రాయొచ్చు కలర్కి. ఓకే, ఆర్జీబీ అని రాసి ఓపెన్ క్లోజ్ చేసి రాయొచ్చు. సో ఇక్కడ గ్రీన్ రావాలంటే సెకండ్ వన్ గ్రీన్, సెకండ్ వన్ 255 ఇచ్చి 00 ఇచ్చారు కాబట్టి ఫుల్ గ్రీన్ వస్తుంది. ఓకే, సో కలర్ కోడ్కి రాస్తే సార్ డైరెక్ట్ కలర్ రాసి రాసుకోవచ్చు కదా సార్, వాట్స్ ఇది రాసిందంటే ఎందుకు తెలుసుకోవాలని అంటే కలర్ రాసినప్పుడు దాన్ని బై డిఫాల్ట్ ఇలానే అది కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, మీరు కలర్ కోడ్స్ డైరెక్ట్ ఇచ్చారనుకో ఏమవుతుందంటే ఫాస్ట్ ఉంటుంది పర్ఫార్మెన్స్. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ అంటే అది కన్వర్ట్ చేసుకొని చేసే బదులు అంటే ఇది చేసి పెడుతుంది అన్నట్టు. క్లియరా? సో ఇప్పుడు బ్లూ రావాలంటే ఏం చేయాలి, విచ్ కలర్ షుడ్ ఐ అప్లై, 00255. క్లియర్ కదా? సో నెక్స్ట్ కలర్ అప్లై చేస్తూ ఆర్జీబీని యూజ్ చేయండి. ఓకే, సో ఆర్జీబీ కాకుండా వీ కెన్ డూ సేమ్ విత్ ద హెక్సాడెసిమల్స్. ఓకే, హెక్సాడెసిమల్స్ని ఏం చేయాలంటే ఫస్ట్ యాష్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదే సేమ్ కలర్స్ని ఇక్కడ 6 డిజిట్స్గా తీసుకోవాలి. హెక్సా అంటే 6 డిజిట్స్ కదా, 6 డిజిట్స్గా తీసుకోవాలి, యాష్తో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ 2 F's ఇచ్చంటే ఫుల్ రెడ్ అన్నట్టు. ఫస్ట్ 2 ఇండికేట్ ద ఫుల్ రెడ్. ఓకే, సెకండ్ 2 F's ఇండికేట్ ద గ్రీన్, థర్డ్ 2 ఇండికేట్ ద బ్లూ. సో మీరు ఫస్ట్ రెడ్ కలర్ అప్లై చేయాలంటే యాష్ FF 0000 పెట్టేయాలి. సో గ్రీన్ కావాలంటే యాష్ 00 FF 00, బ్లూ కావాలంటే యాష్ 0000 FF, అప్పుడు బ్లూ కలర్ వస్తుంది. సో ఇక్కడ మీరు నెంబర్స్ మారుతున్న కొద్దీ డెసిమల్స్ అనేది షేడ్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నట్టు. సో ఫుల్ ఒకటే కలర్, నాకు రెడ్ షేడ్లోనే కావాలి అంటే రెడ్ ఫుల్గా పెట్టాలి, మిగతాయి కొంచెం కలర్స్ యాడ్ చేసుకుని పోతే రెడ్ షేడ్లోనే డిఫరెంట్ కలర్ వస్తుంటాయి. ద సేమ్ వే గ్రీన్ షేడ్లోనే నాకు డిఫరెంట్ కలర్ కావాలి, లైట్ గ్రీన్లో కావాలంటే ఫుల్ గ్రీన్ పెట్టేస్తే దాంట్లో బ్లూ రెడ్ మిక్స్ చేసుకుంటూ పోయామనుకో యూ విల్ గెట్ ఏ లైట్ కలర్ గ్రీన్ కలర్. ఓకే, మీరు ముగ్గులు వేసినప్పుడు ఇదే చేస్తారు కదా, 4 కలర్స్ కొనుక్కొని వచ్చేసి అన్ని మిక్స్ చేసేసి యూ విల్ మేక్ ఇట్ డిఫరెంట్ కలర్ కదా. ద సేమ్ వే ఇక్కడ ఫైన్. సో సెలెక్టర్స్, మనకు హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక CSS అప్లై చేయాలంటే హౌ మెనీ వేస్ వీ కెన్ అప్లై CSS టు ద పర్టికులర్ HTML డాక్యుమెంట్. ఓకే, సో యూనివర్సల్ సెలెక్టర్, వెన్ యూ సే స్టార్ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ ద ట్యాగ్స్. ఓకే, సో ఏ కేసులో ఆల్ ద ట్యాగ్స్ అప్లికేబుల్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కేసులో కాదు, నో, బాడీకి అప్లై చేస్తాం బ్యాక్గ్రౌండ్. ఫాంట్, మనం ఒక HTML డాక్యుమెంట్ రాసినామంటే ఫాంట్ స్టైల్ అన్నిటికీ సేమ్ ఉండాలి. ఫాంట్ సైజ్ గురించి చెప్పట్లేదు నేను, ఫాంట్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాను. సేమ్ కలర్ ఫాంట్ స్టైల్ రావాలి. సైజ్ అనేది డిపెండింగ్ ఆన్ ద హెడర్ పారాగ్రాఫ్ అది మారుతుంటుంది. కాబట్టి సేమ్ మన రెజ్యూమ్ బిల్డ్ చేసినాం అనుకో, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ ఒక ఫాంట్ కలర్లో పెట్టి ఒక డిఫరెంట్ స్టైల్లో పెట్టి తర్వాత మీ ఎడ్యుకేషన్ డిఫరెంట్ స్టైల్లో పెడితే మీ రెజ్యూమ్ కన్సిడర్ చేయరు. ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తం సేమ్ ఫాంట్ స్టైల్లో ఉండాలి. మీ సైజెస్ వేరే ఉండొచ్చు, ఫాంట్ స్టైల్ మాత్రం సేమ్ ఉండాలి. ఫాంట్ స్టైల్ అంటే తెలుసు కదా, రైట్ క్లిక్ చేసి స్కాన్ సెరిఫ్ అని ఏంటి సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ మీకు మోస్ట్ తెలిసి ఉంటాయి కదా, అవి ఫాంట్ స్టైల్స్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏంటంటే యూనివర్సల్ సెలెక్టర్ దానికే యూజ్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే పర్టికులర్ ఎలిమెంట్ తీసేసుకొని దానికి సెలెక్ట్ చేయడం, H1 B1 D1 వాట్ ఎవర్ మీరు మీ కస్టమ్ ట్యాగ్స్ కూడా యూ కెన్ టేక్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఐడి సెలెక్టర్, ఒక HTMLకి ఐడి బేస్తో అప్లై చేయాలంటే యాష్ యూజ్ చేయాలి. నేను ఆల్రెడీ చూపించాను, యాష్ మై ఐడి ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బేస్. ఇక్కడ ఏంటంటే డివ్లో ఓన్లీ డివ్లో సేమ్ ఐడి ఉన్న వాటికి డివ్స్కి మాత్రమే అప్లై చేయాలంటే డివ్ యాష్ మై ఐడి అని రాయాలి. ఓకేనా, గట్ ఇట్ వాట్ ఐఎమ్ సెయింగ్, డివ్కి మాత్రమే రాయాలి. మీరు ఇలా వదిలేస్తారంటే ఏ ఎలిమెంట్కి ఉన్న ఐడికి అయినా ఇది అప్లికేబుల్ అవుతుంది. సో పర్టికులర్ ఎలిమెంట్కి ఉన్న ఐడికే కావాలన్నప్పుడు ఎలిమెంట్ డాట్
డాట్ వెబ్ యాష్ ఐడి. అదే క్లాస్ అయితే డాట్ క్లాస్. సో ఇవి మోస్ట్ యూజ్డ్ సెలెక్టర్స్. ఇంకా సూడో కోడ్ సెలెక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే నీ పేరెంట్లో ఉన్న థర్డ్ చైల్డ్కి కలర్ అప్లై చేయాలి. సో థర్డ్ చైల్డ్ ఎలా తెలిసి చేస్తారంటే డైనమిక్గా మనం తీసుకోవాలి. దానికి డైనమిక్గా డేటా వస్తుంది. దానికి ఎన్ని చైల్డ్స్ వస్తాయో మనకి తెలియదు. కానీ ఏంటంటే ఈవెన్ వాటికి గ్రీన్ కలర్లో రావాలి, ఆడ్ నెంబర్స్కి రెడ్ కలర్లో రావాలి. ఇలాంటప్పుడు ఎలా అప్లికబుల్ చేస్తారు? అలాంటిది కూడా అవసరం ఉంటుంది సమ్ కేసెస్లో. ఈవెంట్ అన్ని గ్రీన్ కలర్లో ఉండాలి, ఆడ్ అన్ని రెడ్ కలర్లో ఉండాలి. అవన్నీ మనం ఏంటంటే సూడో కోడ్ సెలెక్టర్స్ అంటారు. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అది కొంచెం కాంప్లికేటెడ్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ అయితే మీకు అది ఈజీగా ఉంటాయి. క్లియరా? ఎనీ డౌట్ సెలెక్టర్స్లో? సో HTML అంటే మీకు ఐడియా వచ్చింది, CSS అంటే బేసిక్ ఐడియా వచ్చింది. ఈ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడమే ఎక్కువ. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని స్టైల్స్ అప్లై చేస్తే అన్ని ప్రాపర్టీ వాల్యూ తెలుస్తుంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ అ మిక్స్ సింటాక్స్ కాల్స్. యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే, ఇక్కడ ఏంటంటే క్రియేట్ ఎ సింపుల్ div with ID box. Okay, add some text content inside the div and set background color is blue. క్లియర్ కదా? క్వశ్చన్ అర్థమైందా? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ అసైన్మెంట్ ఏంటంటే క్రియేట్ 3 హెడ్డింగ్స్ విత్ ద H1, H2, H3. ఓకే, గివ్ దెమ్ ఆల్ ద క్లాస్ హెడ్డింగ్. అన్నిటికీ ఒకటే క్లాస్ నేమ్ ఇవ్వండి. సెట్ కలర్ ఆఫ్ హెడ్డింగ్ టు రెడ్. ఓకే, సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రియేట్ ఏ బటన్, సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు గ్రీన్ యూజింగ్ ద స్టైల్ షీట్. ఓకే, CSS స్టైల్ షీట్. బ్లూ యూజింగ్ ద స్టైల్ ట్యాగ్. పింక్ యూజింగ్ ద ఇన్లైన్ స్టైల్. అంటే సేమ్ ఎలిమెంట్కి మీరు 3 వేస్లో స్టైల్స్ అప్లై చేయాలి. ఒకటి ఇన్లైన్లో అప్లై చేయండి, స్టైల్లో అప్లై చేయండి, ఎక్స్టర్నల్ CSSలో అప్లై చేయండి. అది ఏది అప్లికబుల్ అవుతుంది, ఎందుకు అప్లికబుల్ అవుతుందని నేను మొన్న చూపించాను. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలి, బేసిక్స్. అది ఎలా వర్క్ అవుతాయనే తర్వాత. కాకపోతే ఎక్కడి నుండి తీసుకుంటుంది అనేది మీకు పర్టికులర్గా తెలియాలి. క్లియర్? ఎనీ డౌట్ అండ్ అసైన్మెంట్? సింపుల్. నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ ప్రాపర్టీస్. టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ మీద ఎలా చేయాలి. టెక్స్ట్ అంటే కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్. ఈ టెక్స్ట్ అలైన్మెంట్. ఓకే, మన డెవ్ తీసేసుకోండి, ఒక బ్లాక్ ఎలిమెంట్ తీసేసుకోండి. బ్లాక్ ఎలిమెంట్ అంటే తెలుసు కదా. ఈ టెక్స్ట్ అలైన్మెంట్ మీకు ప్రాపర్గా అర్థం కావాలంటే బ్లాక్ ఎలిమెంట్ తీసేసుకోండి. ఓకే, ఈ బ్లాక్ ఎలిమెంట్ ఎలా తీసేసుకోవాలి? డివ్ ట్యాగ్ బ్లాక్ ఎలిమెంటే కదా, బ్లాక్ స్కోప్ ఎలిమెంట్ కదా, ఎంటైర్ విడ్త్ తీసుకుంటుంది. మీరు స్పాన్ తీసేసుకొని టెక్స్ట్ అలైన్మెంట్ అప్లికేబుల్ చేశారంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే దాని సైజ్ కంటెంట్ ఉంటుంది, ఎంత ఉంటుందో అంత సైజే ఉంటుంది. దాన్ని రైట్ అయినా లెఫ్ట్ అయినా సెంటర్ అయినా అదే తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు డివ్ ట్యాగ్ తీసేసుకొని ఒక టెక్స్ట్ ఇవ్వండి, మధ్యలో కంటెంట్ ఇచ్చేసి దానికి ఒక హెడర్ కానీ ఐడి ద్వారా కానీ దేని ద్వారానైనా మీరు CSS అప్లికేబుల్ చేయండి. దాన్ని చేయండి. అందులో ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ అలైన్మెంట్ అనేది. టెక్స్ట్ అలైన్మెంట్ రెడ్ అన్నప్పుడు మీరు డివ్ తీసేసుకొని టెక్స్ట్ ఇస్తే డైరెక్ట్ రైట్ సైడ్లో టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అలైన్మెంట్ మీకు చూపిస్తాను. ఓకే, తర్వాత ఫస్ట్ ఇది అయిపోయినాక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే. డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్. అంతే కదా, మనం పేజ్ రాసేటప్పుడు మనం బై డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్లో రాసుకుంటూ వెళ్తాం కదా. ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ అని ఇవ్వాలి టెక్స్ట్ అలైన్మెంట్. లేదా ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ మిడిల్ అంటే మిడిల్ అని ఇవ్వాలి. దిస్ ఈజ్ టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీ. ఓకే, క్లియరా? టెక్స్ట్ ప్రాపర్టీస్ మోస్ట్ యూజ్ చేసే ప్రాపర్టీస్లో టెక్స్ట్ ప్రాపర్టీ ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వి హ్యావ్ ఎ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ. టెక్స్ట్ డెకరేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ టెక్స్ట్ డెకరేషన్? ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ కలర్, ఫాంట్ అండ్ ఆల్. ఈ టెక్స్ట్ డెకరేషన్లో ఏమంటారంటే అండర్లైన్ ఏమన్నా కావాలా? టెక్స్ట్ రాసి దాని కింద అండర్లైన్ రాస్తాం కదా హెడ్డింగ్కి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ అండర్లైన్, ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనగానే కింద అండర్లైన్ వచ్చేస్తుంది. ఓకే, డైరెక్ట్ యూ ట్యాగ్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు అదెవరు బేసిక్స్ HTML వచ్చిన వాళ్ళు చేస్తారు. అండర్లైన్కి అండర్లైన్ కావాలంటే బోల్డ్ కావాలంటే B టెక్స్ట్ రాసి దానికి ముందు బోల్డ్ ట్యాగ్, దాని తర్వాత క్లోజ్డ్ బోల్డ్ ట్యాగ్. అండర్లైన్ రావాలంటే యూ ట్యాగ్ రాసేసి దానికి కర్లీ రాయాలంటే ఇంకో ట్యాగ్. ఇలా అన్ని ట్యాగ్స్ పెట్టుకుంటూ పోవద్దు. చిన్న టెక్స్ట్ కోసం అన్ని ట్యాగ్స్ అప్లై చేయదు. ఒక ప్యూర్ HTML ట్యాగ్ తీసేసుకొని CSS ద్వారా అప్లికబుల్ చేయాలి. దట్ ఈజ్ ప్రొఫెషనల్ వే టు అప్లికబుల్. సో నాకు ట్యాగ్ తెలుసు కదా, అన్నిటికీ 100 ట్యాగ్స్ అప్లై చేయదు. ఒకటే ట్యాగ్ అప్లికబుల్ చేసి CSS ద్వారా చేయాలి. దట్ ఈస్ అ ప్రొఫెషనల్ వే. స్టూడెంట్స్కి డెవలపర్స్కి డిఫరెన్స్ అది. క్లియరా? సో ఇక్కడ ఏంటి టెక్స్ట్ అండర్లైన్ అంటే అండర్లైన్ వస్తుంది. ఓవర్లైన్ అంటే ఏంటి? టెక్స్ట్ పైన సమ్ స్ట్రైక్ చేయాలి మీరు. ఓకే, ఏదంటే ఒక ఆర్టికల్ రాశారు, ఫస్ట్ మీరు ఒకటి అనుకున్నారు, బట్ దట్స్ రాంగ్ వే. కానీ అది ఉండాలి. ప్రీవియస్లో ఒకటి అనుకున్నాం, ప్రీవియస్ అది ఉండాలి. ప్రీవియస్గా అది ఉంది వాల్యూ, దాన్ని అలానే ఉంచి ఓకే దిస్ ఈజ్ నాట్ రైట్ ఆర్ దిస్ ఈజ్ ఓల్డర్ వన్ అని చెప్పడానికి దాన్ని స్ట్రైక్ చేస్తాం పైన. అంటే దాని పైనుంచి ఓవర్ ద లైన్ వచ్చేస్తుంది. టెక్స్ట్ పైన ఓవర్ ద లైన్. ఓకే, లైన్ త్రూ.
ఈ లైన్ త్రూ ఏంటి? ఓకే, ఈ లైన్ త్రూని వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ లైన్ త్రూ అంటే వాట్ సార్ ఓవర్ ద లైన్ లైన్ త్రూ. ఇది మీకు ఎగ్జాంపుల్. ఓకే, సింపుల్ లైన్ త్రూ అని పెట్టండి. టెక్స్ట్ డిక్లరేషన్ ఇచ్చి లైన్ త్రూ అని పెట్టండి. దానికి ఓవర్ లైన్కి లైన్ త్రూకి డిఫరెన్స్ ఏంటి? సమ్ డిఫరెన్స్ వస్తుంది, ముందో వెనకనో సంథింగ్ ఏదో వచ్చేస్తుంది. ఓకే, అది డిఫరెన్స్ చూడండి. ఓకే, మోస్ట్ యూజ్ చేసేది అయితే మనం అండర్లైన్, ఓవర్ లైన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ ప్రాపర్టీ ఫాంట్ వెయిట్. ఓకే, మనం ఏంటి ఫాంట్ సైజ్ అని ఇస్తుంటాం. ఓకే, ఈ ఫాంట్ వెయిట్ ఏంటంటే మనం బీ ట్యాగ్ అప్లై చేస్తాం కదా, బోల్డ్ అని. ఇప్పుడు టెక్స్ట్ డిక్లరేషన్ అంటే అండర్లైన్, యూ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఫాంట్ వెయిట్ అంటే బీ ట్యాగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఫాంట్ వెయిట్లో అది నార్మల్గా రావాలా, బోల్డ్గా రావాలా, బోల్డర్గా రావాలా, లైటర్గా రావాలా? అంటే తిగ్గా కనిపించాలా, మరీ తిగ్గా కనిపించాలా, లైట్లో కనిపించాలా, అసలు నార్మల్గా కనిపించాలా? ఓకే, అది టెక్స్ట్లో చేయొచ్చు. అంటే 4 ఉన్నాయి మనకి. ఏంటి? నార్మల్, బోల్డ్, బోల్డర్, లైటర్. అది మీరు వెయిట్ దాని ఇవ్వచ్చు అంటే 100 నుండి 900 వేయచ్చు. మీరు పెంచుతున్న కొద్దీ దాన్ని బోల్డ్ సైజ్ పెరుగుతూ పోదు. ఓకే, బోల్డ్ అంటే తెలుసు కదా, బీ ట్యాగ్ అప్లై చేస్తాం కదా, దట్ ఈస్ బోల్డ్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాపర్టీ వి యూజ్డ్. ఫాంట్ వెయిట్. డోంట్ యూజ్ ద ట్యాగ్స్. ఓకే, ట్యాగ్స్ని యూజ్ చేయడం తగ్గించండి, సిఎస్ఎస్ యూజ్ చేయడం నేర్చుకోండి. ఎనీ డౌట్ ఇప్పటివరకు? నో, రైట్? నెక్స్ట్ ఏంటి? ఫాంట్ ఫ్యామిలీ. ఇది మోస్ట్ యూజ్ చేసే టైప్. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏరియల్, బోల్డ్, శాండిఫర్, డిఫరెంట్ ఉన్నాయి కదా, అవన్నీ మనం చేయొచ్చు. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయండి. అంటే ఫాంట్ స్టైల్ మారిపోతుంది, లుకింగ్ ఉంటుంది కదా, హ్యాండ్ రైటింగ్ అన్నట్టు. ఒకరి రైటింగ్ ఒకరిలాగా ఉంటుంది కదా, అదే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ. నా రైటింగ్ ఓలాగా ఉంటుంది, నీ రైటింగ్ ఓలాగా ఉంటుంది, ఇంకోటి సంబంధ రైటింగ్ ఓలాగా ఉంటుంది. అంటే మనకు చూసే టెక్స్ట్ స్టైల్ ఎలా ఉండాలని చెప్పడానికి ఫాంట్ ఫ్యామిలీ అనేది నేను యూజ్ చేస్తాను. క్లియర్? ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఫ్యామిలీస్ ఏంటంటే మోస్ట్ యూజ్ చేసే ఫ్యామిలీస్ ఏంటి? సెరిఫ్, స్కాన్ సెరిఫ్, కర్సివ్, ఫాంటీసీ, మోనోస్పేస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, మీకు లాట్ ఆఫ్ ఉంటాయి HTML అంటే. సో దానికి డిఫరెన్స్ ఏంటి, అవి ఎలా కనిపిస్తాయని మీరు తర్వాత చూడొచ్చు. ఏరియల్ కూడా చాలా యూజ్ చేస్తుంటాం, రైట్? ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఇన్ ద సిఎస్ఎస్. వాట్ ఈజ్ యూనిట్స్ ఇన్ ద సిఎస్ఎస్? మనం ఏదైనా విడ్త్ అప్లై చేయాలంటే పిక్సెల్స్ అని చెప్తాం. 400 పిక్సెల్, హైట్ 500 పిక్సెల్స్ అంటాం. ఆ విడ్త్ని డిఫరెంట్ యూనిట్స్లో చేయొచ్చు, రైట్? యూనిట్స్ అంటే తెలుసు కదా, జనరల్గా ఏంటి, మనం వాటర్స్ని ఎలా యూనిట్ చేస్తాము? లీటర్స్లో చేస్తాం లిక్విడ్ని, రైట్? అదే కేక్ ఇలా ఉందనుకో, దాన్ని ఎలా చేస్తాము? కేజెస్లో చేస్తాం, రైట్? దట్ ఈస్ యూనిట్స్. అంటే ఒక పర్టికులర్ ప్రొడక్ట్ని మనం ఎలా దాన్ని ప్రమాణీకరణ చేయడం ఉంటుంది యూనిట్స్ అంటే మీ. ఓకే, హౌ వీ కెన్ డిసైడ్? ఒక రేట్ ఇవ్వాలంటే దాన్ని యూనిట్స్గా డివైడ్ చేయాలి కదా, లైక్ 1 kg కింద, 2 kg కింద అని చెప్పాలి కదా. ద సేమ్ వే ఇక్కడ HTMLలో కూడా యూనిట్స్ ఉంటాయి. ఓకే, దాన్ని ఏమంటారంటే పిక్సెల్స్ అంటారు. పిక్సెల్స్ మనం అంటాం, నీది ఎన్ని పిక్సెల్స్ కెమెరా అని అంటాం. అదే 4 పిక్సెల్, 16 పిక్సెల్, 32 పిక్సెల్ అని అడుగుతాం. పిక్సెల్స్ ఎంత ఎక్కువ ఉంటే అక్కడ అంత HD క్లారిటీ పెరుగుతుంది, ఇమేజ్ బ్లర్ అవ్వదు. అంటే మీరు నార్మల్ ఫోన్లో ఫోటో తీయండి, మంచి టాప్ ఫోన్లో ఫోటో తీయండి, ఐఫోన్లో ఫోటో తీయండి, క్లారిటీ వస్తుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ దాని పిక్సెల్ సైజ్ ఎక్కువ కెమెరాలో. ఓకే, దట్ ఈస్ అంటే ఒక తక్కువ ఏరియాలో ఎక్కువ పిక్సెల్స్ ఇచ్చేలా తీసేసుకుంటారు క్వాలిటీ, అది క్వాలిటీ వస్తుంది. అంటే 1 పిక్సెల్స్ని ఇక్కడ ఏమంటారంటే ఈక్వల్ టు 1 ఇంచ్ అంటారు. ఓకే, సరే 96 పిక్సెల్స్ని 1 ఇంచ్ అంటారు. అంటే మనం 96 పిక్సెల్స్గా ఇవ్వచ్చు, లేదా 1 ఇంచ్గా ఇవ్వచ్చు. లేదు ఇప్పుడు నువ్వేంటి 96 × 2 ఎంత? 180 + 16, ఆల్మోస్ట్ 192. 192 అప్లై చేయాలంటే ఇప్పుడు ఏంటి 2 ఇంచ్ అని ఇవ్వాలి, ఆర్ లేదా 192 పిక్సెల్స్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, దీన్ని ఎక్కడెక్కడ ఇస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో విడ్త్, హైట్, ఫాంట్ సైజు, ఓకే, ఇచ్చే దగ్గర పిక్సెల్స్గా ఇచ్చేస్తాం. 100 పిక్సెల్ కావాలి, 12 పిక్సెల్ కావాలి. ఫాంట్ సైజ్ అంతే కదా, మనం పైన సెలెక్ట్ చేసుకుంటాం కదా, 12, 10 అవన్నీ ఏంటి పిక్సెల్స్ అన్నట్టు. ఓకే, PIXELS. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ ప్రాపర్టీస్. లైన్ హైట్. ఓకే, లైన్ హైట్. లైన్ హైట్ అంటే ఏంటి? మన కింద లైన్ ఉంటుంది కదా, దాని హైట్ ఎంత ఉండాలి? ఓకే, ప్రతి దానికి ఇవ్వచ్చు. ఓకే, ప్రతి దానికి ప్రాపర్టీ ఉంటుంది, కానీ వీ షుడ్ లెర్న్ అబౌట్ ఇట్. 2 పిక్సెలా, 3 పిక్సెలా నార్మల్గా రావాలనడానికి లైన్ హైట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తారు. ఇవన్నీ ఏంటి? టెక్స్ట్కి అప్లై చేయాలి. అంటే కంటెంట్ మనం తీసుకునే కంటెంట్ ఉంటుంది కదా, డిస్ప్లే చేసే కంటెంట్కి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్.
టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే సమ్ టైమ్స్ మనకు అప్పర్ కేసులో రావచ్చు, టెక్స్ట్ లోయర్ కేసులో రావచ్చు, బ్యాక్ అండ్ మనకు ఎలా వచ్చినా ఒకటే ఫామ్లో చూపించాలి. అప్పర్ కేసులో వచ్చినా లోయర్ కేసులో చూపించాలి, లోయర్ కేసులో వచ్చినా లోయర్ కేసులో చూపించాలి. ఎందుకంటే కొంచెం అప్పర్ కేసులో కొంచెం లోయర్ కేసులో చూపిస్తే అగ్లీగా కనిపిస్తుంది డాక్యుమెంట్, డిజైన్ ఈజ్ నాట్ గుడ్ కదా. ఆ కేసులో ఏం చేస్తా అంటే ఈ అప్పర్ కేసు అనేది యూజ్ చేస్తాడు, అన్ని అప్పర్ కేసులో కనిపిస్తాయి. లోయర్ కేసు అని యూజ్ చేస్తే లోయర్ కేసు. దానికి ఏం చేయాలంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి వాల్యూ ఐదర్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ క్యాపిటలైజ్ చేయాలా. క్యాపిటలైజ్కి అప్పర్ కేస్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటలైజ్? ఓన్లీ ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ చేస్తాం. ఓకే, నన్ను అంటే ఏంటంటే నువ్వు ఎలా ఇస్తే అలా చేసుకో. ఓకే, నేను ఎలా ఇస్తే అలానే డిస్ప్లే చేయాలను నీ కాంటెక్స్ట్ బిజినెస్ అనుకున్నప్పుడు నన్ను అనేది ఇస్తాను. ఓకే, క్లియరా? Practice 2. Take the screenshot. Create a heading center on the page with all its text capitalized by default. ఒక హెడర్ని తీసేసుకొని దాన్ని సెంట్రలైజ్ చేయాలి డాక్యుమెంట్. బై డిఫాల్ట్గా ఏంటి టెక్స్ట్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అలానే అవుతుంది. బట్ ఐ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ ఈజ్ అ బ్లాక్ ట్యాగ్, బ్లాక్ స్కోప్ ట్యాగ్, రైట్? నువ్వు టెక్స్ట్ ఇవ్వగానే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ అలానే అవుతుంది. బట్ ఇక్కడ నేను ఏమంటున్నా, మేక్స్ టెక్స్ట్ సెంట్రలైజ్డ్ చేయమంటున్నా. దాన్ని తర్వాత ఆ టెక్స్ట్ని ఎలా చేయాలంటున్నా, క్యాపిటలైజ్ చేయాలి. అంటే మీరు ఏ ప్రాపర్టీస్ అప్లై చేయాలి ఇక్కడ, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి, టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీస్ని చేయాలి. ఓకే, సెట్ ద ఫాంట్ ఫ్యామిలీ ఆల్ ద కంటెంట్ ఇన్ ద డాక్యుమెంట్ విత్ ద టైమ్స్ న్యూ రోమన్. ఒక టైమ్స్ న్యూ రోమన్ అనేది ఫాంట్ ఫ్యామిలీ, దాని ద్వారా సెట్ చేయాలి. ఓకే, క్రియేట్ వన్ డివ్ ఇన్సైడ్ ద అనదర్ డివ్. అంటే ఒక డివ్ తీసుకోండి, ఇంకో చైల్డ్ డివ్ క్రియేట్ చేయండి. Set the ID text. Set the ID and text to outer for the first one. Okay, for the first one, inner for the second one. అంటే ఏంటంటే అవుటర్ దానికి ఫస్ట్ వన్ అని, ఇన్నర్ దానికి సెకండ్ వన్ అని. మీరు ఇక్కడ ఐడియా ఏం తీసుకోండి అంటే ఫస్ట్ డివ్కి అవుటర్, సెకండ్ డివ్కి ఇన్నర్. క్లియరా? సో ఫస్ట్ దానికి ఫస్ట్ వన్ అని, సెకండ్ దానికి సెకండ్ వన్ అని కంటెంట్ తీసుకోండి. తర్వాత ఏంటి, సెట్ ద అవుటర్ డివ్ టెక్స్ట్ సైజ్ ఇస్ 25 పిక్సెల్స్. అవుటర్ డివ్స్ వచ్చేది 25 పిక్సెల్లో ఉండాలి, ఇన్నర్ దానికి 10 పిక్సెల్లో ఉండాలి. దీన్ని బేసికల్గా ఏం చేస్తాం అంటే మనం H1 H2 ఉన్నాయి కదా, అవి అవాయిడ్ చేసి ఓన్లీ డివ్స్ దాటిని CSS ద్వారా హెడర్స్ని ఎలా మేక్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం H1 H2 యూజ్ చేయాలి. మనం ఏంది ఏం చేసినా CSS ద్వారా చేయాలి. ఒక డివ్ ట్యాగ్ని యూజ్ చేసుకుని అన్నీ చేయాలి, అన్ని ట్యాగ్స్ మనం మాన్యువల్గా చేయాలి. HTML వాడు ఓన్లీ కొన్ని CSS రాసి పెట్టుకున్నాడు ప్రతి ట్యాగ్ అని చెప్పాను కదా, అది మనం చేయడానికి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నట్టు. క్లియర్? ఎనీ డౌట్? లెవెల్ 2. ఓకే, బాక్స్ మోడల్. ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటి? ఓకే, మీరు ఒక HTML ఎలిమెంట్, ఈచ్ ఎలిమెంట్ ఒక బాక్స్ ఉంది, దానికి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ CSS అప్లికేబుల్ చేయొచ్చు అని అంటే, ఫస్ట్ హైట్, దానికి హైట్ ఇవ్వచ్చు. ఓకే, విడ్త్ ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ బార్డర్స్ అప్లై చేయొచ్చు. తర్వాత ప్యాడింగ్ అంటే ఏంటి, బార్డర్కి కంటెంట్కి మధ్యలో స్పేస్ ఇవ్వచ్చు. ఓకే, ప్యాడింగ్కి మార్జిన్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకే, ఇది చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, లిటిల్ లాజిక్. మీకు అదే HTML ఎలిమెంట్ బార్డర్కి దానికి ఉన్న కంటెంట్కి మధ్యలో స్పేస్ రావాలంటే దాన్ని ప్యాడింగ్ అంటారు. ఇక్కడ కెన్ యూ సీ హియర్, దిస్ ఈజ్ ప్యాడింగ్. అంటే ఇది కంటెంట్, ఇది సమ్ టెక్స్ట్, ఇది HTML ఎలిమెంట్, దాని బార్డర్ ఇక్కడ డిఫైన్ చేసాం. ఈ బార్డర్కి ఈ కంటెంట్కి మధ్యలో స్పేస్ రావాలి, దాన్ని ఏమంటారంటే ప్యాడింగ్ అంటారు. మార్జిన్ అంటే ఏంటి, రెండు ఎలిమెంట్స్ మధ్యలో రావాలి. మార్జిన్ అనేది ఎలిమెంట్ మధ్యలో ఉంటుంది, ప్యాడింగ్ అనేది అదే ఎలిమెంట్కి కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే ప్యాడింగ్ అంటారు. సో హైట్ అంటే దిస్ ఈజ్ హైట్, దిస్ ఈజ్ విడ్త్, దిస్ ఈజ్ బార్డర్, దిస్ ఈజ్ బాడీ. మార్జిన్ అంటే ఇది. అది లెఫ్ట్ సైడ్ అది ఏం చేస్తారా, రైట్ సైడ్, టాప్ రైట్ అదన్నీ మనం తర్వాత చూడొచ్చు. మార్జిన్ లెఫ్ట్ సైడ్ చేయొచ్చు, ప్యాడింగ్ కూడా లెఫ్ట్ సైడ్ చేయొచ్చు, రైట్ సైడ్ చేయొచ్చు, టాప్ సైడ్ చేయొచ్చు, బాటమ్ సైడ్ చేయొచ్చు. బార్డర్ కూడా లెఫ్ట్ సైడ్ అప్లై చేయొచ్చు, టాప్ సైడ్ అప్లై చేయొచ్చు, అన్నిటికీ అప్లై చేయొచ్చు. డిఫాల్ట్ బార్డర్స్ అన్నిటికీ అవుతుంది. లేదు నాకు ఓన్లీ లెఫ్ట్ సైడే బార్డర్ కావాలి, రైట్ సైడ్ ఐ డోంట్ వాంట్. ఓన్లీ నాకు లెఫ్ట్ సైడే మార్జిన్ కావాలి, రైట్ సైడ్ అవసరం లేదు. నాకు ఓన్లీ లెఫ్ట్ సైడే ప్యాడింగ్ కావాలి, రైట్ సైడ్ అవసరం లేదు. వీ కెన్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విత్ ఆల్ దీస్ విత్ హైట్. విడ్త్ మాత్రం హారిజాంటల్గా అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, రెక్టాంగిల్. హైట్ ఇచ్చినామంటే మీకు పైననే ఐటీ వన్ సైడ్ ఐటీ ఇవ్వాలనేది ఉండదు. ఓకే, హైట్ ఇస్తే టూ సైడ్ అప్లై అవుతుంది. ఓకే, విడ్త్ ఇస్తే కూడా ఏమవుతుంది, టూ సైడ్ అవుతుంది. ఓకే, అది మాత్రం చేయాలి మనం. బార్డర్ ప్యాడింగ్ మార్జిన్ మాత్రం ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్
అప్లికబుల్ చేయొచ్చు. వాట్ ఈస్ బాక్స్ మోడల్ ఇన్ సిఎస్ఎస్? దిస్ ఈస్ మోస్ట్ టాస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ బార్డర్ అండ్ మార్జిన్? ఓకే, బార్డర్కి మార్జిన్కి ఏంటి? బార్డర్ ఇస్ ద padding, border is the space between the border, padding is the space between border and content. Margin is the space between the two different elements. Okay, next enti height. Height ela istaru, you know, right? By default it says the content area height of the element. Okay, div తీసేసుకున్న దానికి height ఇవ్వాలంటే height అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. 100 పిక్సెలా 50 పిక్సెలా whatever pixels you want to give, you can give that. ఇది హైట్ని ఇంక్రీజ్ చేస్తుంది హైట్. ఓకే, ఎలిమెంట్ హైట్లో కూడా సో మీరు కంటెంట్ హైట్ ఇంక్రీజ్ చేస్తుంటే కొద్దీ దాని బార్డర్ సైజ్ అదంతా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, క్లియరా? నెక్స్ట్ అంటే విడ్త్. విడ్త్ అంటే మనకు హారిజాంటల్గా విడ్త్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ విడ్త్. ఓకే, బై డిఫాల్ట్స్ ఇట్ సెట్స్ ద కంటెంట్ ఏరియా విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ అంటే బార్డర్స్. బార్డర్స్ అంటే ఏంటి? సో మనం బార్డర్స్ రాసుకుంటాం కదా, మన హౌస్ కూడా బార్డర్స్ పెట్టుకుంటాం కదా, లైక్ దీస్ ఆర్ ద బార్డర్స్. బార్డర్స్ ఎలా యూజ్ టు సెట్ ద ఎలిమెంట్స్ బార్డర్స్. ఓకే, బార్డర్ విడ్త్. బార్డర్లో కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఈ బార్డర్ విడ్త్ అంటే ఏంటి? ఈ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ ఎంత పెద్దగా ఉండాలి? విడ్త్ ఆఫ్ ద బార్డర్, ఓన్లీ బార్డర్ విడ్త్, నాట్ ఎలిమెంట్ విడ్త్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజన్. బార్డర్ చేయొచ్చు, బార్డర్ కూడా విడ్త్ ఇవ్వచ్చు మనం. క్లియర్? సో బార్డర్కి హైట్ ఇవ్వచ్చు, బార్డర్ కూడా హైట్ ఇవ్వచ్చు. ఓకే, ఎంత హైట్లో రావాలి బార్డర్ హైట్? ఓకే, దాన్ని చూడండి. బార్డర్ హైట్ అప్లికబుల్ అవుతుందా కాదా నాకు డౌట్ ఉంది, ఒకసారి చూడండి. బార్డర్ స్టైల్. ఈ బార్డర్ స్టైల్ అంటే ఏంటి? సాలిడ్ అంటేనే మొత్తం వస్తుంది, బోల్డ్గా వస్తుంది. డాటెడ్ అంటే డాటెడ్ బార్డర్స్ వస్తాయి. డాష్ అంటే డాషెస్ లాగా వస్తుంది. అలా డిఫరెంట్ బార్డర్ స్టైల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక ఎలిమెంట్కి ఇవ్వాలంటే. బార్డర్ కలర్ యు నో రైట్, ఇక్కడ ఏంటి? గ్రీన్ కలర్ ఇస్ ద బార్డర్ కలర్. ఓకే, ఆ బార్డర్ కలర్ మార్చుకోవాలంటే ఆ బార్డర్ కలర్ ఏ కలర్లో ఇచ్చుకోవాలని మీరు దానికి ఇచ్చుకోవచ్చు. క్లియర్? దిస్ ఈజ్ బార్డర్, వెరీ మచ్ యూజ్డ్ వన్. ఎస్పెషల్లీ టేబుల్స్ డిజైన్ చేసేటప్పుడు ఈ బార్డర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తుంది. క్లియరా? కొంచెం ఒకసారి టేబుల్ డిజైన్ చేయాలి, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే ఎనీ బార్డర్. ఓకే, నాకు టేబుల్గా డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ కాలం ఉండాలి, సెకండ్ కాలం, థర్డ్ కాలం, చుట్టూ నాకు లైన్స్ ఉండకూడదు, బార్డర్స్ ఉండకూడదు, కాలమ్స్ కానీ రోస్ కానీ. అప్పుడు ఏంటంటే బార్డర్ నన్ను పెట్టేసి అంటే దానికి బార్డర్స్ ఏం కనిపించవు, బట్ బార్డర్స్ ఉంటాయి. ఓకే, అలైన్మెంట్ అనేది ఒక టేబుల్ లాగానే వస్తుంది, బట్ వీ కుడెంట్ సీ ద బార్డర్స్ ఆఫ్ టు దట్ పర్టికులర్ టేబుల్ ఆర్ ఎలిమెంట్. ఓకే, దట్ ఈస్ బార్డర్ ట్యాగ్, బార్డర్ ప్రాపర్టీస్. ఎనీ డౌట్ ఆన్ బార్డర్? ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇవి వినేటప్పుడు ఈజీగా అనిపిస్తాయి, కానీ మనం రాసేటప్పుడు డాక్యుమెంట్ రాసేటప్పుడు కరెక్ట్ ప్రాపర్టీ తెలియదు. ఓకే, అండ్ హ్యాండ్స్ ఆన్ ఉన్నప్పుడే వస్తుంది. హ్యాండ్స్ ఆన్ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయలేను. ఓకే, నేను ప్రాక్టీస్ చేయగలుగుతున్నా లైన్ బై లైన్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? నాకు ఏదైనా కావాలంటే ఇలా వస్తుందా చాట్ జీపీటీ. సార్ నేను కూడా అడుగుతాను కదా సార్, చాట్ జీపీటీని అడిగితే నేను ఏం చేయాలి? ఓకే, ఇంటర్వ్యూలో చెప్పలేదు కదా. ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేయాలంటే బేసిక్ థింగ్స్ అడుగుతారు, నన్ను ఇంటర్వ్యూ చేయాలంటే బేసిక్ థింగ్స్ అడగరు. సరే బార్డర్ స్టైల్ అప్లై చేస్తావు అంటే ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది తీసేసుకున్నావు అని చెప్పేస్తాను. ఓకే, బట్ అది మీరు చెప్తే నువ్వు నేర్చుకుంది ఏంటి? నేను ఇంకా వేరేది అడగలేము, మేము అడగాల్సింది ఇవే. కాబట్టి యూ షుడ్ ఆన్సర్ దట్. యూ కెనాట్ సే దట్ యూ కెన్ యూజ్ సమ్ ప్రాపర్టీ అని. ఆ ప్రాపర్టీ ఏంటో యూ షుడ్ సే ఇట్. నాకు నీకు డిఫరెన్స్ అదన్నట్టు. నేను కాంటాక్ట్స్ చెప్తాను, అప్లికేషన్ డిజైన్ గురించి చెప్తాను. నేను ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కొన్ని ట్యాగ్స్ మర్చిపోతాను, ఎందుకంటే నాకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై మైండ్. ఎన్నో చేశాను, ఎన్నో అప్లికేషన్స్, ప్రాపర్టీస్ అన్నీ చేయాలి. బట్ అన్నింటిని వదిలిపెట్టుకుని నేను ప్రాపర్టీస్, అలైన్మెంట్స్, పిక్సెల్స్ అన్నీ గుర్తుపెట్టుకోలేను కదా. దట్స్ నాట్ రిక్వైర్డ్ రియల్లీ టు మీ. నాకు ఎప్పుడైతే కావాలో అప్పుడు నేను వెళ్ళి, నాకు ఆ నాలెడ్జ్ ఉంది రైట్, అప్పుడు వెళ్ళి వెతుక్కొని చేయగలుగుతాను అన్నట్టు. ఓకే, బట్ ఇప్పుడు ఇంకా నాలెడ్జ్ లేదు కాబట్టి ఫస్ట్ ఒక ఐడియా ఉన్నాక ఒక ఇన్ కేస్ మీరు మర్చిపోతే అప్పుడు చేయొచ్చు. క్లియర్? మోస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది. సో ఇక్కడ ఏంటంటే అవి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. ఓకే, ఇవి 3ను మనం ఒకటే ప్రాపర్టీస్ ద్వారా అప్లై చేయొచ్చు. ఇది వెరీ క్లియర్, మోస్ట్ యూజ్. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఈ 3 ప్రాపర్టీస్ని నేను ఒకటే ప్రాపర్టీ ద్వారా యూజ్ చేయొచ్చు. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. అదేంటంటే బార్డర్ అని యూజ్ చేసి, ఇది మోస్ట్ యూజ్ చేసే ట్యాగ్ బార్డర్. ఫస్ట్ 2 పిక్సెల్ ఏంటంటే బార్డర్ విడ్త్, తర్వాత సాలిడ్ బార్డర్ స్టైల్, నెక్స్ట్ బార్డర్ కలర్. ఇది మనం మోస్ట్ యూజ్ చేస్తాం, కానీ దీనికంటే ఇలా కాకుండా సింపుల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అది తెలిసినాక దీన్ని అప్లికబుల్ చేసుకోవచ్చు. అది తెలియకుంటే చేస్తే ఇది ఏం చేస్తుందో కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఈ ఫస్ట్ 2 పిక్సెల్ ఏం చేస్తుంది? బార్డర్ విడ్త్. సాలిడ్ ఏంటి? బార్డర్ స్టైల్. బ్లాక్ ఏంటి? బార్డర్ కలర్.
క్లియరా? సేమ్ వే మన మార్జిన్ కూడా ఇలానే షార్ట్ ఫామ్ ఉంటుంది, షార్ట్ అండ్ హ్యాండ్, షార్ట్ ఫామ్. ఓకే, అండ్ అలా ప్రతి ప్రాపర్టీ పెట్టకుండా ఇలా రాసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి? బార్డర్స్, రౌండ్, రేడియస్. బార్డర్ రేడియస్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు రెక్టాంగులర్ ఇచ్చారు, రేడియస్ పెట్టినప్పుడు ఏంటంటే దాని కార్నర్స్ కట్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు రెక్టాంగిల్ తీసేసుకుని బార్డర్ రేడియస్ పెట్టినప్పుడు కార్నర్స్ ఉంటాయా, ఇలా కర్వీగా వస్తాయి అన్నట్టు. దట్ ఈస్ బార్డర్ రేడియస్. ఓకే, సర్కిల్ షేప్, ఒక రెక్టాంగిల్ తీసుకుని సర్కిల్ ఫామ్ చేయాలంటే మీరు రేడియస్ ఎంత పెంచుతూ పోతే, ఇప్పుడు 4 ఇప్పుడు బార్డర్ రేడియస్ 4 స్టైల్స్లో ఇవ్వచ్చు. రైట్, టాప్ రైట్, టాప్ లెఫ్ట్. ఓకే, టాప్ లెఫ్ట్, టాప్ రైట్. సో బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్. ఓకే, మీరు అన్నిటికి ఇవ్వాలంటే బార్డర్ రేడియస్. మేము వన్ సైడ్ ఇవ్వాలనుకుంటే అప్పుడు టాప్ రైట్కా, టాప్ లెఫ్ట్కా, బాటమ్ రైట్కా, బాటమ్ లెఫ్ట్కా అనేది మీరు డిసైడ్ చేసి ఎట్ సైడ్ కర్వీ పెట్టుకోవాలనుకుంటే ఎట్ సైడ్ కర్వీ పెట్టుకోవచ్చు. కర్వీ అంటే తెలుసు కదా, లైక్ ఇలా కట్ చేయడం బార్డర్స్ని. ఇలా ఒక రెక్టాంగిల్ ఇచ్చేస్తాం, ఇలా ఇచ్చేస్తాం, డబ్బలాగా ఉంటే నీట్గా కనిపిస్తుంది. సమ్టైమ్స్ ఏం చేస్తుంటే దాన్ని ఇలా బార్డర్స్ కట్ చేసి ఇలా చేస్తుంటారు. దట్స్ వాట్ బార్డర్ రేడియస్. ఆ బార్డర్ రేడియస్ అనేది వీ కెన్ డూ విత్ ద 2 ways. వన్ ఇస్ పిక్సెల్స్లో ఇవ్వచ్చు, పర్సంటేజ్లో ఇవ్వచ్చు. ఓకే, పర్సంటేజ్లో ఇస్తే ఏమవుతుందంటే బాక్స్ సైజ్ బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, బాక్స్ సైజ్ జస్ట్ ట్రై దిస్ అన్న, బార్డర్ రేడియస్ తోటి ట్రై చేయండి, బార్డర్ పిక్సెల్స్ తోటి రేడియస్ తోటి. ఓకే, ఇప్పుడు ప్యాడింగ్ ఏంటి? ప్యాడింగ్ లెఫ్ట్ ఇవ్వాలా, ప్యాడింగ్ రైట్ ఇవ్వాలా, ప్యాడింగ్ టాప్ ఇవ్వాలా, ప్యాడింగ్ బాటమ్ ఇవ్వాలి. ఓకే, ప్యాడింగ్ టాప్ అంటే దిస్ వన్, ఈ బ్లూ ఉంది కదా, వైట్కి గ్రీన్కి మధ్యలో ఉన్నది ఇది. ఓకే, రైట్ అంటే దిస్ వన్. ఓకే, లెఫ్ట్ దిస్ వన్. మన రైట్కి ఆ రైట్కి సేమ్ ఉంటుంది. చూడు, రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇప్పుడు మనకు రైట్ ఏంటి ఇక్కడ? నాకు రైట్, మీకు ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, నాకు రైట్ ఏంటి? దిస్ వన్. ఓకే, మీకు ఆ స్క్రీన్లో కనిపిస్తుంది, నా స్క్రీన్లో చూస్తే మీకు వేరేలా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు రైట్ ఏది ఉంది మీ స్క్రీన్లో చూడండి, మీకు రైట్ ఏది ఉంది? ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, నాకు ఇటు సైడ్ ఉంది, క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. మనం ఉండే డైరెక్షన్ బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. మన రైటే అక్కడ రైట్, దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్ షార్ట్ అండ్ హ్యాండ్లో ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఏంటంటే ఫస్ట్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. ఓకే, టీఆర్బిఎల్. ఓకే, దీన్ని మనము క్లాక్ వైజ్ అంటారు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్, దిస్ ఈజ్ క్లాక్ వైజ్. టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, దిస్ ఈజ్ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ చేయాలంటే రైట్ లెఫ్ట్ బాటమ్, టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్, దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్. సో డిఫాల్ట్గా ఏం చేస్తుంది? క్లాక్ వైజ్ తీసేసుకుంటాం. మన క్లాక్ ఇటు సైడ్ నుండి ఇట్లా వస్తుంది కదా, 12 to 1 2 వస్తుంది, కానీ 12 11 10 రాదు కదా, అది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఓకే, అది ఎలా గుర్తుపెట్టుకున్నా మీరు ఎలానే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ టాప్కి ఉంటుంది, తర్వాత రైట్కి ఉంటుంది, తర్వాత బాటమ్కి ఉంటుంది, తర్వాత లెఫ్ట్కి ఉంటుంది. మార్జిన్ కూడా సేమ్, మార్జిన్ కూడా యూ కెన్ యూజ్ ద షార్ట్ ఫామ్. ఫస్ట్ ఇదే క్లాక్ వైజ్గా అప్లికేబుల్ చేయొచ్చు. క్లియరా? ఎనీ డౌట్? మార్జిన్. సో మార్జిన్ అంటే ఏంటి? ప్యాడింగ్ అంటున్నాం విత్ ఇన్ ద ఎలిమెంట్ గురించి మాట్లాడడం. మార్జిన్ అంటే 2 elements కంపల్సరీ ఉన్నాయి మార్జిన్ అంటే. ఓకే, ఇప్పుడు 2 డివిజన్స్ తీసుకోండి అనుకో, మార్జిన్ రైట్ ఇవ్వచ్చు, మార్జిన్ లెఫ్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ మార్జిన్ రైట్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, మార్జిన్ లెఫ్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది. ఓకే, మార్జిన్ రైట్ అంటే ఇక్కడ పైన ఉన్న ఎలిమెంట్కి వస్తుంది, కింద ఉన్న ఎలిమెంట్కి వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా 2 elements గురించి మాట్లాడితే మార్జిన్. ఓకే, దీన్ని కూడా వీ కెన్ డూ ఇట్ ఇన్ ద షార్ట్ అండ్ వే, క్లాక్ వైజ్. ఓకే, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. యాంటీ క్లాక్ వైజ్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు యూ వాంట్ టు మేక్ ఇట్. కానీ అది ఎలా చేయాలి? ఫస్ట్ డిఫరెంట్ ఫామ్స్తో చేయాలి. ఓకే, ప్రాక్టీస్ 3 ఏంటంటే, ఇప్పుడు క్రియేట్ ఎ డివ్ విత్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ 100 pixels. టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే, ఈరోజు మీకు అసైన్మెంట్స్ వి. సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు గ్రీన్ అండ్ ద బార్డర్ రేడియస్ ఈజ్ 50. ఓకే, ఒక డివ్ తీసేసుకోండి, విత్ 100 pixels పెట్టండి, సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అండ్ ద బార్డర్ రేడియస్ 50. సో క్రియేట్ ద ఫాలోయింగ్ నావీ బార్. రెండోది ఏంటంటే ఒక నావిగార్ బార్ని అలా క్రియేట్ చేయండి. ఓకే, నావిగార్ తీసేసుకోండి, అందులో ఎలిమెంట్స్ లిస్ట్ ఎలిమెంట్స్ తీసేసుకోండి. ఓకే, లెఫ్ట్ టు టాప్, లెఫ్ట్ నుండి అలైన్మెంట్స్ అవ్వాలి. మెనూ క్రియేట్ చేస్తాం ఇలా అయినా కదా మనం మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్లో. ఇది CSSతో చేయండి. ఓకే, ఫస్ట్ ట్రై చేయండి ఓన్గా, నేర్చుకున్న దాన్ని బట్టి. డోంట్ ఆస్క్ ద ChatGPT ఫర్ ఎవ్రీథింగ్. అది ఇస్తుంది, ఇవ్వడం వల్ల మీకు నాలెడ్జ్ రాదు. ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు, టేక్ టైం. 2 నెలలు నేర్చుకుని 4 నెలలు నేర్చుకోండి, బట్ నేర్చుకోండి. ఓకే, యా, నేర్చుకోవడం వేరు, సెర్చ్ చేసి అది కూడా నాలెడ్జ్. అది ఎప్పుడు అవసరము? మీకు బేస్డ్ అప్ ఆన్ ద వర్క్
అర్థమవుతుందా? మీకు టైం తక్కువ టైంలో నాకు తెలుసు, బట్ ఐ డోంట్ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ద టైం. మనకు అది వర్క్ అయిపోవాలి. ఆ టైంలో చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోవడంలో పర్లేదు. ఎందుకు? నేను అంత టైం ఇన్వెస్టిగేట్ చేసే టైం ఉండదు నాకు. విత్ ఇన్ బౌండరీ, విత్ ఇన్ డెడ్ లైన్లో నేను కంప్లీట్ చేయాలి. అలాంటప్పుడు ఐ కెన్ యూజ్ ఇట్. బట్ మీరు నేర్చుకునేటప్పుడు మీకు అంత ఏం లేదు కదా, డైరెక్ట్ చాట్‌జీపీటీని అడిగి కాపీ పేస్ట్ చేసి నాకు వచ్చింది అనుకుంటే దట్స్ నాట్ కరెక్ట్. మీరు ఓన్గా రాసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు థింక్ చేస్తారు. అర్థమవుతుందా? ఓకే, ఈ ప్రాపర్టీ యూజ్ చేయాలి, ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలి, యూ విల్ థింక్ ఇట్. అది ఇంపార్టెంట్ నేర్చుకునే టైంలో. ఓకే, అలా థింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక టైంలో మీకు స్ట్రైక్ అవుతుంది. ఇన్ కేసు మీకు ఐడియా లేకుండా బేస్డ్ ఆన్ ద మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఈ ట్యాగ్ ఉండొచ్చు, ఈ ట్యాగ్ ఉండొచ్చు థింక్ చేసినా యాడ్ చేస్తారు. లేదా మన బిఎస్ కూడా అదే మీకు ఇచ్చేస్తుంటారు. బేస్డ్ ఆన్ అది ఏదైతే సజెస్ట్ చేస్తుందో అందులో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ అప్లికబుల్ చేసి మీరు సిఎస్ఎస్ను యాడ్ చేయొచ్చు. ఓకేనా? కానీ అసలు ఏం తెలియకుండా డైరెక్ట్ ఇప్పుడు టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే జస్ట్ టెక్స్ట్ అయిపోయిన పెట్టగానే మీకు టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్నీ ఇస్తుంది. ఏంటి ఇప్పుడు మనం ఏదైతే విడ్త్ అలైన్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా మీకు కనీసం అలైన్ అంటే ఏం చేస్తుందని తెలుస్తుంది. అదే చాట్‌జీపీటీకి ఇస్తే అంత కోడ్ ఇస్తుంది, కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ చాట్‌జీపీటీ. ఓకే, నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే సో టెక్స్ట్ 25 పిక్సెల్స్ ఇవ్వాలంట. ఓకే, కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఓకే, సో యాంకర్ ట్యాగ్, ఇక్కడ అకౌంట్స్ అనేది యాంకర్ ట్యాగ్ లాగా రావాలి. ఓకే, అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే సమ్ అదర్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈ మై కార్ట్కి ఇక్కడ ఈ వీటికి మధ్యలో హైట్ ఉండాలి, ప్లస్ గ్యాప్ 200 పిక్సెల్స్ ఉండాలి. అంటే మెనూస్ అన్నిటి ఉండి లాగౌట్ లాగిన్ చివర్లో ఉంటుంది కదా సెర్చ్ అలా అన్నట్టు. సో ఇది ఈ సెర్చ్ బార్ ఒకటిగా పెట్టాలి. ఇక్కడ ఇన్పుట్ పెట్టేసి దానికి డిఫాల్ట్ టెక్స్ట్ ఇచ్చి సెర్చ్ అనగానే ఇలా రావాలి. ఓకే, సో ఇమేజ్ ఎందుకు ఇస్తున్నా అంటే టెక్స్ట్ ఇచ్చి అనుకో కాపీ పేస్ట్ చేయగానే గూగుల్ ఇచ్చేస్తుంది, చాట్‌జీపీటీ ఇచ్చేస్తుంది. ఇమేజ్ అనుకో మీకు ఇమేజ్ కూడా చేస్తుంది తెలుసా, ఇమేజ్ కూడా అప్లోడ్ చేస్తే చాట్‌జీపీటీ కోడ్ ఇచ్చేస్తుంది. కానీ దానికి ప్రీమియం అకౌంట్, నెలకు 2000 పే చేయాలి మీరు. ఓకే, యూ వాంట్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. అది కూడా లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిస్ప్లే ప్రాపర్టీస్. డిస్ప్లే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ ఏంటంటే మనకి ఇప్పటిదాకా 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి, బ్లాకెట్ స్కోప్ ఏంటి, ఇంకోటి ఇన్లైన్ స్కోప్ ఆర్ స్పాన్ స్కోప్ అని. ఇప్పుడు మనం బ్లాకెట్ దాన్ని ఇన్లైన్గా మార్చవచ్చు, ఇన్లైన్ దాన్ని బ్లాకెట్గా మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు H1 తీసేసుకున్నాను. బై డిఫాల్ట్ ఏంటంటే బ్లాకెట్ స్కోప్ ఉంటుంది. నేను ఐ వాంట్ టు మేక్ ఇట్ స్పాన్ ట్యాగ్ లాగా చేయాలి. ఇన్లైన్గా చేయాలంటే ఏంటంటే అక్కడే స్కోప్ అని డిస్ప్లే ఇన్లైన్ అని ఇచ్చాను అనుకో, దాని కంటెంట్ ఎంత ఉందో అంత సైజే తీసుకుంటాను. ఒక డివ్ తీసేసుకొని మీరు దానికి డిస్ప్లే ఇన్లైన్ అన్నారనుకో, దాని కంటెంట్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది. ఇది వరకు మొత్తం తీసుకున్నది కదా, ఇప్పుడు ఇది కూడా ట్రై చేయండి. ఓకే, దాన్ని ఏంటంటే ఒక ఎలిమెంట్స్ని ఇన్లైన్ చేయాలా, బ్లాక్ చేయాలా, ఇన్లైన్ బ్లాక్ చేయాలా. ఇన్లైన్ బ్లాక్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఎ 2 వే. ఇన్లైన్ బ్లాక్ అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి. నన్ అంటే ఏంటి, డిఫాల్ట్గా అంటే డిఫాల్ట్ అది బ్లాక్ అయితే బ్లాక్ తీసుకుంటుంది, స్పాన్ అయితే స్పాన్. ఇది వెరీ ఇంపార్టెంట్ లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు. ఇప్పుడు నాకేంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే టేక్ ఏ డివ్. ఓకే, పేరెంట్ ఒక డివ్ తీసేసుకోండి, 2 చైల్డ్ డివ్స్ తీసుకోండి. నాకు లెఫ్ట్ సైడ్ డివ్ రావాలి, రైట్ సైడ్ డివ్ రావాలి. అర్థమైందా? 3 డివ్స్ ఉండాలి. బై డిఫాల్ట్గా డివ్స్ బ్లాక్ స్కోప్ మీరు ఇచ్చారనుకో ఏమైంది, డివ్ ఏమైనా ఫస్ట్ అదిగా తీసేసుకుంటారు. డివ్ 1 మొత్తం తీసేసుకొని డివ్ 2 అని మొత్తం తీసుకుంటారు. నాకేంటంటే ఒక పేరెంట్ డివ్ ఉండాలి, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉండాలి, అందులో 2 చైల్డ్ డివ్స్ ఉండాలి, ఒకటి లెఫ్ట్ సైడ్ అలైన్ అవ్వాలి, ఒకటి రైట్ సైడ్ అలైన్ అవ్వాలి. దానికి బ్లాక్, ఒకదానికి బ్లూ ఇవ్వండి, ఒకదానికి వేరే కలర్ ఇవ్వండి, దానికి విడ్త్ ఇవ్వండి, అలా నాకు రావాలి. అంటే ఒక టేబుల్ని మీరు డివ్స్ తోటి డిజైన్ చేయాలి. ఓకే, టేబుల్లో నాకు 2 కాలమ్స్ డిజైన్ చేయాలి. ఓకే, కాలమ్స్ కానీ 2 అంటే ఇలా ఒక పెద్ద బాక్స్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ పెట్టండి, రైట్ సైడ్ ఒక బాక్స్ పెట్టండి, దాని కలర్ సపరేట్. దట్ ఈస్ వన్ మోర్ అసైన్మెంట్. ఇది అర్థం కావాలంటే అది. సో ఇన్లైన్ ఏం చేస్తుంది, టేక్స్ ఓన్లీ ద స్పేస్ రిక్వైర్డ్ బై ద ఎలిమెంట్. అంటే దాని కంటెంట్ ఎంత ఉంటుందో, నో మార్జిన్ నో ప్యాడింగ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్లైన్ కంటెంట్ ఎంత ఉంటుందో కంటెంటే తీసుకుంటుంది. బై డిఫాల్ట్గా ఎలాంటి మార్జిన్ అని ప్యాడింగ్ అని తీసుకోండి. బ్లాక్ అంటే టేక్స్ ఫుల్ స్పేస్ అవైలబుల్ ఇన్ ద విడ్త్. ఓకే, అంటే HTML పేజ్ ఎంత విడ్త్ ఉంటుందో ఆ పేజ్ ఎంత విడ్త్ అని బ్లాక్ తీసుకుంటాం. ఇన్లైన్ బ్యాక్ అంటే సిమిలర్ టు ఇన్లైన్ బట్ వీ కెన్ సెట్ మార్జిన్ అండ్ ప్యాడింగ్.
ఇన్లైన్ బ్లాక్ అంటే మనకు మార్జిన్ సెట్ చేయొచ్చంట, ప్యాడింగ్ కూడా సెట్ చేయొచ్చంట. అదే డిఫరెన్స్ ఇన్లైన్ బ్లాక్కి దానికి. నన్ అంటే రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ ఫ్లో. ఓకే ఓకే ఇక్కడ డిస్ప్లే నన్ అంటే ఏంటంటే ఈవెన్ దో ఉన్నా కూడా ఇక ఎలిమెంట్ ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ డిస్ప్లే అవ్వదు. ఓకే ఎలిమెంట్ HTML ఉంటుంది. ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డిస్ప్లే అంటే నన్ను అని పెట్టండి. ఓకే సమ్ టైమ్స్ ఇట్స్ రిక్వైర్డ్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్లో ఉండాలి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ నేను విజిబిలిటీ చేయాలి, విజిబిలిటీ ఉంటుంది. దానికి ఏం చేస్తుంటే నన్ను ఏదైనా యూజ్ చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ అంటే విజిబిలిటీ. ఓకే ఈ విజిబిలిటీ ఇడన్ ఏంటంటే సేమ్. సో వెన్ విజిబిలిటీ సెట్ టు నన్, స్పేస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ రిజర్వ్డ్ బట్ డిస్ప్లేస్ టు నన్. No space is reserved for the block. Okay visibility is set to none, space of the element is reserved. Okay అంటే ఎలిమెంట్ ఉంటుంది మన డాక్యుమెంట్లో రిజర్వ్డ్. ఓకే బట్ ఫర్ డిస్ప్లే సెట్ నన్. అంటే మనకేంటి విజిబిలిటీ ఇడన్ అంటే డిస్ప్లే నన్ అన్నట్టు. ఓకేనా ఎలిమెంట్ ఉంటుంది HTML బట్ ఇట్ కెనాట్ విజిబుల్. నో స్పేస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఆర్ బ్లాక్డ్ ఫర్ ద ఎలిమెంట్. స్పేస్ ఉండదు. సో పార్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటుంది కానీ విజిబిలిటీకి ఇడన్కి డిస్ప్లే ఇడన్కి ఏంటంటే అది స్పేస్ తీసుకుంటుంది, స్పేస్ తీసుకోండి. డాక్యుమెంట్ రాసేటప్పుడు అదొక్కటే డిఫరెన్స్. ఓకే ఇది రెండు ట్రై చేయండి. ఓకే ఈ RGB అంటే తెలుసు మనకు, రైట్? ఆల్రెడీ వీ డిస్కస్డ్. ఒపాసిటీ. ఓకే ఈ ఒపాసిటీ ట్యాగ్ ఏంటంటే RGB అనేది మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు ఒపాసిటీ అంటే ఏంటంటే మనకు ఏంటి ఒపెసిటీ దాని గురించి చెప్తున్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది చూసారా కలర్స్లో. అదేంటంటే ఇప్పుడు ఫస్ట్ దానికి 0.5 ఇచ్చాడు. మనకు ఆల్రెడీ RGB అంటే తెలుసు, రెడ్ బ్లూ, రెడ్ గ్రీన్ బ్లూ. ఈ A అనేది ఒపెసిటీ. ఈ ఒపెసిటీ ఏంటంటే లైక్ ఆల్ఫా ఛానల్ ఆడ పెట్టేస్తాడు. వీడి ఛానల్ అది ఆల్ఫా ఛానల్ అనుకోండి అంటే అనుకోకండి. ఓకే ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు ఆడు. ఓకే దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఇది మీరు ఎలిమెంట్ ఉంది కొంచెం, ఒకటి లైట్గా డిమ్ అయినట్టు కనిపించాలి, ఒకటి ఫోకస్డ్గా కనిపించాలి. కొంచెం వస్తున్న కొద్దీ అంటే మన షాడోస్ చేస్తుంటాం తెలుసా సైడ్లో, దాన్ని ఒపెసిటీ అంటారు అన్నట్టు. ఓకే మీరు ఒపెసిటీ 0 to 1 మధ్యలోనే ఉండాలి అది. ఓకే 2, 3, 4 ఇచ్చేస్తా అంటే దప్పుట్లేబుల్ అవ్వదు. అంటే 0 to 1, 0.5, 0.2, 0.1, 9, 10 అట్లా ఇచ్చుకుంటూ 1 వరకు ఇవ్వచ్చు. మీరు 1 ఇచ్చారంటే అది నార్మల్గా కనిపించేస్తుంది. ఇక్కడ చూసారు ఇది నార్మల్గా కనిపించేస్తుంది, బట్ ఇది కొంచెం బ్లర్ అయినట్టు కనిపిస్తుందా అంటే అన్ఫోకస్డ్గా కనిపిస్తుంది కదా, అది ఒపెసిటీ. అది RGB ద్వారా డైరెక్ట్ చేయొచ్చు. కలర్ ఇచ్చేటప్పుడే అది చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వేరే కూడా ఉంటుంది. ఓకే Z ఇండెక్స్ నేను చెప్పాను కదా, Z ఇండెక్స్ అని అన్నాం కదా, Z ఇండెక్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ సెట్ 4 ఇవన్నీ చిన్న 1 డేలో చేయొచ్చు. మీరు ఎక్కువ టైం తీసుకుంటా అంటే యూ కెన్ డూ ఇట్. ఓకే క్రియేట్ ఏ వెబ్ పేజ్ లేఅవుట్ విత్ ద హెడర్, ఫూటర్, కంటెంట్ ఏరియా కంటైనింగ్ 3 divs. ఓకే ఇప్పుడు నేను చెప్పిందే ఒక వెబ్ పేజ్ తీసుకోండి. హెడర్ ఉండాలి, కింద ఫూటర్ ఉండాలి, సైడ్ బార్ ఉండాలి, ఈ సైడ్ మెయిన్ బాడీ ఉండాలి. అంతే కదా, మన వెబ్సైట్లో ఏముంటుంది, టాప్ హెడర్స్ ఉంటాయి, సైడ్ హెడర్స్ ఉంటాయి, కింద ఫూటర్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కంటెంట్ మారుతుంటుంది. అక్కడ మెయిన్ క్లిక్ చేయగానే, మెనూ క్లిక్ చేయగానే కింద పేజ్ మారుతుంటుంది. అలాంటి లేఅవుట్ని మనం CSS ద్వారా బిల్డ్ చేయాలి. ఓకే మనం బూస్టప్ CSS నేర్చుకున్నప్పుడు ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, వీ కెన్ టేక్ దట్. ఓకే నో వరీస్. కానీ ఇక్కడ మాత్రం మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. యాడ్ బార్డర్స్ టు ఆల్ ద divs. ఓకే అన్ని బార్డర్ తీసుకుని హెడర్స్కో బార్డర్ అప్లై చేయండి, ఫూటర్కో బార్డర్ అప్లై చేయండి, టాప్ divకో బార్డర్ అప్లై చేయండి. అంటే మీకు అర్థం కాలేదు కదా ఏ లేఅవుట్ ఎక్కడ దాకా ఉందని. ఓకే ఇప్పుడు ఎంటర్ పేజ్ తీసేసుకోండి, హెడర్కో బార్డర్ అప్లై చేయండి, ఫూటర్కో బార్డర్, సైడ్కి మెయిన్ పేజ్కో బార్డర్, ఇట్లా మొత్తం టాప్ div ప్లస్ అందులో 4 divs. ఒకటి హెడర్ div ఫుల్గా అలానే ఉండాలి, ఫూటర్ div ఫుల్గా అలానే ఉండాలి, మధ్యలో 2 divs లెఫ్ట్ రైట్ అలానే ఉండాలి. ఓకే వాట్ ఐమ్ సెయింగ్. ఓకే హెడర్ ఫూటర్ సైజ్ కొంచెం తక్కువ ఉండాలి, కానీ ఈ వీటి సైజ్ పెద్దగా ఉండాలి, మధ్యలో ఉన్న div సైజ్ పెద్దగా ఉండాలి. అది కదా వెబ్ పేజ్ డిజైన్, అది CSSతో చేయండి. క్లియర్? టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే ఈ సేమ్ మీరు ChatGPT టైప్ చేస్తారంటే అదే ఇస్తారు. ఓకే కానీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారా, మీరు ChatGPTని అడుగుతారని మీ ఇష్టం. నేను చెప్పడం వరకు నా బాధ్యత, అది మీరు నేర్చుకుంటారా చీట్ చేస్తారని మీ ఇష్టం. బట్ చీట్ చేసిన తర్వాత మీరు నేర్చుకుంటాము, అడిగి దాన్ని తీసేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాం, దట్స్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే ఐ కెనాట్ ప్రెడిక్ట్ దట్.
ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ యాడ్ బార్డర్స్ అండ్ యాడ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఈచ్ డేకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, హెడర్కు కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫూటర్కు బ్యాక్గ్రౌండ్ కలర్, లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్కు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వండి. గివ్ ద కంటెంట్ ఏరియా టు అప్రోప్రియేట్ హైట్, అంటే ఓకే హెడర్కు హైట్ ఇవ్వండి, ఫూటర్కు, మనం జనరల్గా వెబ్సైట్లో దేనికి హైట్ ఉంటుందో యూజ్ చేసి హైట్ లాగా ఇవ్వండి. దిస్ ఇస్ సెట్ 4. ఇలా అయితేనే మీకు ఏమేమి నేర్చుకున్నారో మీకు అర్థమైపోతుంది. క్లియర్? ఇది మీకు షేర్ చేస్తాను, స్లాక్లో షేర్ చేస్తాను. లెవెల్ 4. ఓకే, ఇంకొక 20 minutes తీసుకున్నాం. ఈ స్లైడ్ అయిపోతే నెక్స్ట్ ప్రాపర్టీస్ మనం ఓన్గా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, లెవెల్ 4 ఏంటి? ఓకే, మనం చెప్పాం కదా యూనిట్స్ అని. యూనిట్స్ని పర్సంటేజ్లో ఇవ్వచ్చు, ఈఎంలో ఇవ్వచ్చు, ఆర్ఈఎంలో ఇవ్వచ్చు. సో ఏంటి సార్ ఈఎం ఆర్ఈఎం అంటే నాకు కూడా గుర్తులేదు, అవి ఏంటో స్టాండర్డ్స్ గుర్తుపెట్టుకో. పిక్సెల్స్లో ఇవ్వచ్చు, పర్సంటేజ్లో ఇవ్వచ్చు, ఈఎంలో ఇవ్వచ్చు, ఆర్ఈఎంలో ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, పర్సంటేజ్లో ఎలా ఇస్తారు? విత్ 33%. ఈ 33% ఏంటంటే పేరెంట్కి ఉన్న విత్ ఎంతో దాంట్లో 33% ఇస్తుంది. అంటే మ్యాథ్స్ హెచ్టిఎం డాక్యుమెంట్ విత్ ఉంటుందా దాంట్లో 33%, 50% దాంట్లో 50%. పర్సంటేజెస్ అంటే అంతే. ఓకేనా, మనం డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాం, అది డాక్యుమెంట్ మీద డిపెండ్ అవుతే సేమ్ సైజ్ ఇచ్చేస్తాం. ఓకేనా, కానీ పర్సంటేజ్ అంటే నువ్వు పెద్ద స్క్రీన్లో తీసుకున్నప్పుడు పెద్ద స్క్రీన్లో 33%, చిన్న స్క్రీన్లో తీసుకుంటే చిన్న స్క్రీన్లో 33%, అలా మీడియం స్క్రీన్లకు మీడియం స్క్రీన్లో. క్లియర్? నెక్స్ట్ ఈఎం అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు, ఫాంట్ సైజ్ ఆఫ్ ద పేరెంట్ ఇన్ కేస్ ఆఫ్ దట్ టైపోగ్రాఫికల్ ప్రాపర్టీస్ లైక్ ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ కేస్ ఆఫ్ ద అదర్ ప్రాపర్టీస్ లైక్ విడ్త్. అంటే విడ్త్స్ కానీ వేటికి కానీ అవి ఇవ్వచ్చు, దీని గురించి పెద్ద ఫాంట్ సైజ్ కానీ విడ్త్స్ కానీ ఇవ్వచ్చు. అది పిక్సెల్స్లో ఇవ్వచ్చు, ఈఎంలో ఇవ్వచ్చు. కానీ పిక్సెల్లో ఇచ్చిన దాన్ని ఈఎంలో ఇస్తే పెద్దగా వచ్చేస్తుంది. ఓకే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, లైక్ ఎలా అంటే ఇప్పుడు కేజెస్ ఫాంట్స్లో కొలుస్తాంట, మనకు యూఎస్లోకి వెళ్ళామంటే దాన్ని ఏమంటారు, కేజెస్లో కొలవరు అక్కడ, పాండా సంథింగ్ ఏమంటారు వెయిటేజ్, యూఎస్లో కలర్ పౌండ్స్లో కొలుస్తారు. 1 pound ఈక్వల్ టు 1.5 kgs, 1.2 సంథింగ్ అలా ఉంటాయి. సో అలా జస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అదే సో రూట్ ఈఎం అంటే. ఓకే, ఇదేంటి ఫాంట్ సైజ్ ఆఫ్ ద రూట్ ఎలిమెంట్స్. సో సేమ్ ఆర్ఈఎం కూడా మీరు అప్లికేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ అండి అదర్స్ ఏంటంటే విహెచ్ వర్టికల్ హైట్. ఓకే, వర్టికల్ విడ్త్ 1%, సారీ వ్యూ పోర్ట్ హైట్, సారీ వర్టికల్ కాదు వ్యూ పోర్ట్ హైట్, అంటే ఇలా హారిజాంటల్గా ఉన్న హైట్ గురించి మాట్లాడండి. వ్యూ పోర్ట్ హైట్ ఇది కూడా అప్లికేబుల్ చేసి చూడండి. వ్యూ పోర్ట్ విడ్త్ సైజ్. ఓకే, పొజిషన్స్ అంటే ఏంటి, మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనం కొన్ని హెచ్టిఎంఎల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, తెలుసు కదా, ఎక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ పొజిషన్ స్టాటిక్ అని ఇచ్చామనుకో మనం దాన్ని కదిలేయలేము, డ్రాగ్ చేయలేము. ఓకే, కొన్ని డ్రాగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, డ్రాగ్ చేసి ఎక్కడంటే అలాగే చేసుకోవచ్చు. ఓకేనా, కొన్ని రిలేటివ్. ఓకే, అంటే పేరెంట్స్ ఎట్లా ఉందో పేరెంట్స్లో ఉన్న చైల్డ్స్ని బట్టి ఆటోమేటిక్గా దాని సైజు మార్చుకుంటూ పోతాడు. ఓకేనా, అది సింగిల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ యాడ్ చేసిన కొద్దీ దాని సైజు రిలేటివ్గా మారుతూ ఉంటుంది. ఓకేనా, అంటే మనం వాటర్ ఒక కంటైనర్ తీసుకుని వాటర్ పోస్తున్నా కొద్ది దాని సైజు మారుతుంటుంది కదా, సేమ్ వే సింగిల్గా ఉన్నప్పుడు ఒక హైట్లో ఉంటుంది, తర్వాత పైకి వస్తున్న కొద్ది యాడ్ అవుతుంది. ఇలానే అంటే మనం అందులో ఒక రూట్ ఎలిమెంట్ తీసేసుకుని దాంట్లో ఎలిమెంట్స్ యాడ్ చేసిన కొద్ది దాని పొజిషన్ మారుతూ ఉంటుంది, దాన్ని రిలేటివ్ అంటారు. ఓకేనా, అబ్సల్యూట్ ఏంటంటే లైక్ సమ్ కేసెస్లో మనం ఏంటంటే ఎక్కడ డ్రాగ్ చేస్తే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, దానికి అబ్సల్యూట్ యూజ్ చేస్తుంటారు. ఫిక్స్డ్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ కూడా ఇది స్టాటిక్ అంటే ఏంటంటే డిఫాల్ట్ బిహేవియర్. ఓకే, ఆ ఎలిమెంట్కి ఒక డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది. అది ఫిక్స్డ్ అంటే మనం పర్టికులర్ ఒక లొకేషన్లో పెట్టాలి, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, దిస్ ఇస్ షుడ్ బి ఇన్ మిడిల్ పెట్టాలి, ఫిక్స్డ్ దాన్ని సైజ్ చేసి పెట్టాలి. స్టాటిక్ అంటే డిఫాల్ట్. ఓకే, ఫిక్స్డ్ అంటే పర్టికులర్ లొకేషన్లో పెట్టాలి. సో ఇవన్నీ మీరు పొజిషన్స్ అనే దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాగబుల్ కాంపోనెంట్స్లో మోర్ చేయండి మీరు. ఓకే, పొజిషన్ అంటే తెలుసు కదా, ఒక ప్లేస్లో ఒక పర్టికులర్ పొజిషన్లో ఉండడం, అదే ఆ పొజిషన్ ఎలా ఫిక్స్ చేయాలన్నదని పొజిషన్ టైం ప్రాపర్టీ మాట్లాడింది. ఓకే, స్టాటిక్ అంటే డిఫాల్ట్ పొజిషన్. ఓకే, ద టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీస్ హ్యావ్ నో ఎఫెక్ట్. సో మనం స్టాటిక్ అని ఇచ్చామనుకో జెడ్ ఇండెక్స్ అని అప్లికేబుల్ చేసినా కూడా ఇది నో ఎఫెక్ట్ అంట. రిలేటివ్ ఏంటి, ఎలిమెంట్ ఈజ్ రిలేటివ్ టు ఇట్ సెల్ఫ్
ద టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అండ్ జెడ్ ఇండెక్స్ విల్ వర్క్. ఓకే, జెడ్ ఇండెక్స్ ఇస్తే వర్క్ అవుతుంది. జెడ్ ఇండెక్స్ అంటే ఏంటంటే రెండు ఎలిమెంట్ తీసేసుకోండి, జెడ్ ఇండెక్స్ ఒకసారి ఎక్కువ పడి ఒకటి తక్కువ పడి, అప్పుడు మీకు డిఫరెన్స్ ఎంత అర్థం అవుతుంది వాట్ ఈస్ జెడ్ ఇండెక్స్ అని. ఒకటి టాప్ వచ్చినట్టు ఉంటుంది అంటే ఇలా ఉదాహరణకి ఓవర్ ల్యాప్ అనేది కనిపించాలి కదా, అది జెడ్ ఇండెక్స్ అనమాట. 3D అడ్మిషన్ చేస్తుంటామా, త్రీ ఇప్పుడు అన్ని సేమ్ హైట్లోనే ఉంటాయి, బట్ ఐ వాంట్ టు మేక్ సమ్ ఆఫ్ ద ఫ్రంట్ రావాలి. ఓకే, 4 ఎలిమెంట్స్ ఉంటే ఒక టాప్లో రావడానికి జెడ్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. క్లియరా? అది. సో అబ్సల్యూట్ అంటే ఈ పొజిషన్స్ రిలేటెడ్ టు ఇట్స్ క్లోజెస్ట్ పొజిషన్స్ అనిపిస్తుంది. ఓకే, దాని పక్క దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని అవుతుందని చెప్తున్నాను. ఓకే, ఫిక్స్డ్ ఏంటి పొజిషన్ రిలేటెడ్ టు ద బ్రౌజర్. ఓకే, బ్రౌజర్ సైజ్ని బట్టి దాని ఫ్రమ్ ఫ్లో అంట. స్టిక్కీ కూడా ఉంది, పొజిషన్ బేస్డ్ ఆన్ ద యూజర్ స్క్రోల్ పొజిషన్. యూజర్ స్క్రోల్ చేసే పొజిషన్ బట్టి స్టిక్కీ చేయొచ్చు. అంటే మనం ఒక డివ్ తీసేసుకున్న దానికి లెఫ్ట్ స్క్రోల్ ఇవ్వచ్చు, రైట్ స్క్రోల్ చేయొచ్చు, వై యాక్సెస్లో ఇవ్వచ్చు, లెఫ్ట్ యాక్సెస్లో ఇవ్వచ్చు. దాన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు స్క్రోలర్తో పాటు అది రావాలా, లేదు స్క్రోలర్ మాత్రం రావాలా, అది అక్కడే స్టిక్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఇమేజ్ అక్కడే స్టిక్ అయి ఉండాలి. స్క్రోల్ చేస్తే కంటెంట్ మాత్రమే రావాలి, ఇమేజ్ మాత్రం స్టిక్ అయ్యే ఉండాలి. లేదు నా స్క్రోల్తో పాటుతో ఉండాలంటే నాన్ స్టిక్ అన్నట్టు. సో ఇలాంటి మీరు ప్రాక్టీస్ చేయండి. జెడ్ ఇండెక్స్. ఓకే, జెడ్ ఇండెక్స్ కూడా ఏంటంటే ఇలా ఇవ్వచ్చు. జెడ్ ఇండెక్స్ అంటే 1 to 2 దేనికి ఎక్కిస్తే అది ఆటోమేటిక్గా టాప్లో వస్తుంది, ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇదేంటంటే మనం ఇలా దానిపైన ఒకటి ఇలా చూపించడానికి మనము జెడ్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, జెడ్ ఇండెక్స్ కూడా మోస్ట్ యూజ్డ్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో సేమ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ రావాలి అని అంటే ఈ ఇమేజ్ యూజ్ చేసి యూఆర్ఎల్ అప్లై చేసి ఇమేజ్ పాత్ ఇస్తే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏంటి దీనికి, అప్నా కాలేజ్. అప్నా కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ సైజ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏంటి, దాని సైజ్ ఎలా రావాలి, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజ్ ఇచ్చారు, ఇప్పుడు దాని సైజ్ మొత్తం రావాలా, పేజ్కి విత్ 1/2% రావాలా, 80% రావాలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది బ్యాక్గ్రౌండ్ సైజ్. ప్రాక్టీస్ 5. ఓకే, ప్రాక్టీస్ 5 ఏంటి, క్రియేట్ ద ఫాలోయింగ్ లేఅవుట్ యూజింగ్ ద గివెన్ HTML. ఓకే, గివ్ ద div height with some background images. Use the appropriate position property for the div element to place at the right end of the page. Okay, next use the z index. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి యూజింగ్ దిస్. ఓకే, క్లియర్? లెవెల్ 4, దిస్ ఈజ్ లాస్ట్ లెవెల్. ఓకే, ఈ లెవెల్ 4లో ఏం చేయాలి, ఫ్లెక్సీ బాక్స్ లేఅవుట్. ఓకే, డైమెన్షన్ లేఅవుట్ విత్ ద అరేంజింగ్ ద ఎలిమెంట్స్ అండ్ రూమ్ ద కాలమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంటి దిస్ వన్. యా, ఏదైతే చెప్పానో ఇది ఫస్ట్ ఏంటి, ఫ్లెక్సీ మోడల్ ఏంటి, ఒక ఫ్లెక్సీ కంటైనర్ తీసుకోండి, ఫస్ట్ ఒక డివ్ తీసేసుకోండి. ఓకే, దాంట్లో 3 divs తీసేసుకోండి. ఓకే, వాటిని ఫ్లెక్సీ ఐటమ్స్ అంటే ఏంటంటే రైట్ సైడ్ అలైన్ చేయాలంటే రైట్ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్. చైల్డ్స్ అంటే ఇప్పుడు ఒక డివ్ తీసుకున్నారు, అందులో 3 separate divs తీసుకున్నారు, దానికి సేమ్ ఈ అలైన్మెంట్ మీరు చేయండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉండాలి. ఓకే, ఫ్లెక్సీ అలైన్మెంట్ ఇలా ఉండాలి. 3 divs, రెండింటికి వైట్ బ్లాక్ ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ మీరు CSS ద్వారా చేయాలి. ఓకే, ఫ్లెక్సీ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. అది ఫ్లెక్సీ కంటైనర్ ఎలా చేస్తుందని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫ్లెక్సీ ఐటము క్రాస్ యాక్సెస్, మైన్ యాక్సెస్. ఓకే, సో ఫ్లెక్సీ బ్లాక్స్ డైరెక్షన్ ఏంటంటే ఇట్ సెట్స్ హౌ ఫ్లెక్సీ ఐటమ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఫ్లెక్సీ కంటైనర్. ఓకే, ఫస్ట్ దాన్ని ఫ్లెక్సీ కంటైనర్ తీసుకోవాలి, టాప్ ఫ్లోర్లో ఉన్నదాన్ని, దాంట్లో ఉన్న వాటిని ఫ్లెక్సీ ఐటమ్స్ అంటారు. టాప్లో ఉన్నదాన్ని ఫ్లెక్సీ కంటైనర్, దాంట్లో ఉన్న వాటిని చైల్డ్ ఐటమ్స్ని ఫ్లెక్సీ ఐటమ్స్ అని అంటారు. ఓకే, దాడ ఏం లేదు కదా. ఫ్లెక్సీ డైరెక్షన్ రో అంటే రో లాగా, డిఫాల్ట్ రో లాగా వస్తుంది. ఓకే, రో. ఫ్లెక్సీ డైరెక్షన్ రో రివర్స్ అంటే మీరు ఫస్ట్ ఇచ్చిన ట్యాగ్ రైట్ సైడ్ నుండి వస్తుంటారు. రో రివర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇచ్చింది ఇటు రావాలి కదా, లెఫ్ట్ సైడ్ రావాలి కదా, రైట్ సైడ్ నుండి వస్తుంది, రో రివర్స్. ఓకే, ఫ్లెక్సీ డైరెక్షన్ కాలమ్స్ వైజ్ అంటే ఇలా కాలమ్స్ వైజ్ రావాలి, నాకు రో లాగా రాకుండా కాలమ్స్ వైజ్ రావాలి. దాని తర్వాత రివర్స్లో, కాలమ్స్లో కూడా రివర్స్ అంటే ఫస్ట్ ఇచ్చింది నాకు లాస్ట్లో రావాలి. ఇలా అర్థమవుతుందా వాట్ ఐఎమ్ సెయింగ్, క్లియరా? ఫ్లెక్సీ కంటైనర్ అంటే బాక్స్, ఫ్లెక్స్ ఐటమ్స్ అంటే అందులో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్. ఆ చైల్డ్ ఎలిమెంట్స్ ఏంటి, డైరెక్షన్ రోలో రావాలా, రోలో వస్తాయి బై డిఫాల్ట్.
రివర్స్ అంటే ఏంటి? లెఫ్ట్ నుండి రైట్కి రావాలా, రైట్ నుండి లెఫ్ట్కి రావాలి. ఫస్ట్ ఎలిమెంట్ రైట్ సైడ్ నుండి రావాలా, లెఫ్ట్ సైడ్ నుండి రావాలంటే అది ఫ్లెక్సీ డైరెక్షన్ రో రివర్స్. రో రివర్స్ అంటే రోలో అంటే హారిజాంటల్గా. అది వర్టికల్గా కూడా తీసుకోవచ్చు. వర్టికల్లో కూడా మీరు రివర్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్లో, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్లో రావడానికి ఫ్లెక్సీ బ్లాక్స్ డైరెక్షన్స్. ఓకే, ప్రాపర్టీస్ జస్టిఫై కంటెంట్. ఓకే, జస్టిఫై కంటెంట్ ఏంటంటే అలైన్ ఎలిమెంట్స్ అలైన్ మీద మెయిన్ యాక్సెస్. అంటే పైన ఎలా ఉందో, పైన మన పేరెంట్ ఉందో దానికి బేస్ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటుంది. జస్టిఫై. ఫ్లెక్సీ వ్రాప్, నో వ్రాప్, వ్రాప్ రివర్స్. ఈ ఫ్లెక్సీ వ్రాప్ కూడా చేసుకోవచ్చు. వ్రాప్ అంటే తెలుసుగా ఎక్స్ట్రా స్పేసెస్ ఏం లేకుండా సేమ్ పేరెంట్ లెవెల్కి చైల్డ్ లెవెల్స్కి అడ్జస్ట్ సేమ్ సెట్ చేస్తుంది. అలైన్మెంట్స్, అలైన్ ఐటమ్స్. అలైన్ ఐటమ్స్ ఏంటంటే మీరు రైట్ సైడ్ అలైన్ చేయాలనుకుంటున్నారా, లెఫ్ట్ సైడ్ అలైన్ చేస్తున్నారు ఫ్లెక్సీ బాక్స్లో. ఓకే, చైల్డ్ ఐటమ్స్ ఇవన్నీ. అలైన్ ఐటమ్స్ అంటే చైల్డ్ ఐటమ్స్కి లెఫ్ట్ సైడ్లో అలైన్ అవ్వాలి, రైట్ సైడ్లో అలైన్ అవ్వాలి. అది ఓకే. అలైన్ కంటెంట్, ఇవి ఎలిమెంట్స్ కాకుండా అందులో ఉండే కంటెంట్. వాటిలో కంటెంట్ ఉంటుంది, చైల్డ్ ఎలిమెంట్స్ కూడా కంటెంట్ ఉంటుంది. అది రైట్ సైడ్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద ఒక మీరు పర్టికులర్ బ్యాక్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏంటి వెబ్సైట్ తీసుకోండి. వెబ్సైట్ తీసేసుకొని దాని సోర్స్ కోడ్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి. లేకుంటే మీరు జస్ట్ ఊరికనే ప్రాక్టీస్ చేయాలంటే యూ కెనాట్ గెట్ ఐడియా. ఓకేనా, ఒక మంచి వెబ్సైట్ తీసేసుకోండి. ఒక ఏంటంటే లెట్స్ సే మీరు ఒక ఫ్లవర్ షాప్ పెట్టుకుందాం. ఓకే, వాట్ ఎవర్ మీరు ఇంట్రెస్ట్, యూ వాంట్ టు సెల్ ఏ ఫ్లవర్స్ ఇన్ ఆన్లైన్. షాప్ పెట్టుకోవాలంటే మనకు నెంబర్ ఆఫ్ అవుతాయి. అదే ఆన్లైన్ అంటే ఈజీగా సెల్ చేయొచ్చు. వెబ్సైట్ డిజైన్ చేయడం వచ్చిందంటే వీ కెన్ సేల్, రైట్. మీ వెబ్సైట్ పోస్ట్ చేయగానే సో మీ వెబ్సైట్ అందరు చూస్తారు, ఆన్లైన్లో కొనేయచ్చు. ఇంకా ఆన్లైన్లో పేమెంట్ కూడా చేయొచ్చు. అది రాజర్ అయిన తర్వాత మనం ముందు అసలు డిజైన్ చేయండి. పేమెంట్స్ గురించి మర్చిపోండి. ఓకే, మీరు ఇప్పుడు మీకు ఒక ఆన్లైన్లో మీరు ఫ్లవర్ షాప్స్ ఉంది, ఫ్లవర్ షాప్ని పెట్టుకోవాలనుకుంటున్నారు. లేదు మీకు ఏదో ఎంపోరియర్ పెట్టుకోవాలనుకుంటున్నారు, బోటిక్యూ పెట్టుకోవాలనుకుంటున్నారు, వాట్ ఎవర్. సో మీరు ఆన్లైన్లో ఎలా చేస్తారు? ఒక బ్లౌజ్కి డిజైన్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు? అది మీరు నాకు డిజైన్ చేసి చూపించాలి. ఇమేజెస్ ఎంత నీట్గా తీసుకుంటారు. ఓకే, అది ఇంపార్టెంట్. ఏదో చేస్తున్నామంటే చేయడం కాదు. మీ వెబ్సైట్ చూడగానే అబ్బా చాలా బాగా చేశారే వీళ్ళనలా ఉండాలి అంటే దానికి ఇమేజెస్ కూడా కరెక్ట్గా జనరేట్ చేయాలి కదా. సో అలాంటి వెబ్సైట్ నాకు చేయండి. ఆన్లైన్ బోటిక్యూ ఆర్ ఆన్లైన్ ఫ్లవర్ షాప్. సరే ఆల్రెడీ ఉన్నాయి సార్ వెబ్సైట్, చూడండి ఇవన్నీ సోర్స్ కోడ్ చూడండి. బట్ వాళ్ళలాగా చేస్తే యూజ్ ఏముంది? జస్ట్ సంథింగ్ యూ షుడ్ క్రియేటివ్లీ చేయాలి. అది ఫైనల్గా ఒక వెబ్సైట్ చేయండి. ఓకే, ఇద్దరు ఒకటే చేయకండి. ఓకే, టైం లేదు సార్ ఇద్దరు ఒకటే చేస్తారంటే ఓకే, దట్స్ మీ ఇష్టం. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే బోటిక్యూ అనేది చేయండి, ఆన్లైన్ బోటిక్యూ చేయండి. ఓకే, ఆన్లైన్ బోటిక్యూలో ఏంటి మీకు తెలుసు కదా. బోటిక్యూలో ఏమేమి చేస్తారు? ఫంక్షనాలిటీస్ మీకు తెలుసుంటాయి. ఏం చేస్తుంటారు? ఏం తెలియదా? ఏమేం చేస్తారు మీరు? మా మణికొండలో అయితే బోటిక్యూ షాప్ చాలా ఉంటాయి. ఏంటి